ఎస్ గుడ్ ఈవినింగ్ అందరికి. నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? నేను మాట్లాడేది టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్ ప్లీజ్. మీరు క్లియర్ టైప్ చేయండి నా వాయిస్ క్లియర్ గా వినపడితే. ఎస్. హైమా, జయ, ప్రతిభ, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా లేదు? సో దీని నుంచి నా వాయిస్ నేను మాట్లాడడం వాళ్ళకి ఏం జరగలేదు. హలో, నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు నా వాయిస్ వినపడితే. గుడ్ ఈవినింగ్ అండి. క్లియర్ ప్రతిభ. ఓకేనండి, క్లియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, చాలా క్లియర్ ఉంది. నా స్క్రీన్ కనబడుతుందా? ఎస్. ఎస్. ఓకే, ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, వెరీ హ్యాపీ. గుడ్ ఈవినింగ్. ఎస్, జ్ఞాన ప్రకాష్ రావు గారు అండ్ ఎవరెవరు, హైమా గారు. సో స్వీట్ టు సీ యూ అండి. ఎస్, శ్రీధర్. అందరిని మ్యూట్ చేస్తున్నాను ఫస్ట్. సో అందరు మీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఎస్, శ్రీధర్ రెడ్డి గారు. ఎస్, ఐ కెన్ సి శ్రీధర్ రెడ్డి. అందరు మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్ విత్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాము. ఓకే, బ్లరింగ్ ఉంది మ్యామ్ విజువల్ లో. ఓ, స్క్రీన్ క్లారిటీ లేదు. సారీ సారీ, నేను మా బాబు ల్యాప్టాప్ నుంచి చేస్తున్నాను. సంధ్యారాణి వంక, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. హరీష్ కుమార్, నా వాయిస్ క్లియర్ గా వినబడుతుంది. ఇప్పటి నుంచి పవర్ పాయింటే ఉంటుంది. పవర్ పాయింట్ మోస్ట్లీ క్లియర్ గా వినబడుతుంది. ఇప్పుడు నా పవర్ పాయింట్ క్లియర్ గా తెలుస్తుందా? తెలిస్తే టైప్ సిఎల్ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. నా వాయిస్ క్లియర్ గా వినబడుతుందా? అన్ని క్లియర్ గా ఉంటే టైప్ సి. ఎస్, మమతా గారు, టింకు గారు, థ్యాంక్ యూ సో మచ్. శిరీష, శ్రీనివాసులు గారు, లక్ష్మీదేవ్, సూపర్ సూపర్ సూపర్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మనీ మ్యాగ్నెట్ బ్లూ ప్రింట్ ప్రోగ్రామ్ అట్రాక్ట్ మనీ ఛాలెంజ్. ఈ 14 డేస్ లో మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్, మీ మనీని మనీ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో నేను ఈ సెషన్స్ లో నేర్పిస్తాను. సో 2 వీక్స్ సెషన్స్ అండి. 2 వీక్స్ లో ముఖ్యంగా ఇవాళ మండే, ట్యూస్డే ఉంటుంది. మళ్ళీ వెనస్డే ఉండదు మీకు. వెనస్డే రోజు మా మాస్టర్ క్లాస్ కాబట్టి మళ్ళీ థర్స్డే, ఫ్రైడే ఉంటుంది. సో ఈ వారంలో 4 డేస్, నెక్స్ట్ వీక్ లో 4 డేస్ ఉంటుంది. ఓకే, 1-2 సెషన్స్ నేను కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ టు మనీ మ్యాగ్నెట్ బ్లూ ప్రింట్. ఎస్, మీరు ఎంకేవి ప్రసాద్ గారు ఎందుకు వీడియో ఓపెన్ చేయట్లేదు? ఒక్క నిమిషం చూస్తున్నాను. ఎక్కడున్నారు ఎంకేవి ప్రసాద్ గారు? ఎస్, మీ వీడియో కనబడుతుందండి మాకు. ప్రసాద్ గారు, మీ వీడియో కనబడుతున్నారు, మీరు కనబడుతున్నారు. ఓకే, సో ఆన్ యువర్ వీడియోస్. మేమేం ఆఫ్ చేయట్లేదు. ఓకే, ఎస్. సో లెట్స్ బిగిన్ టుడే సెషన్ విత్ హై ఎక్సైట్మెంట్. అన్నిటికీ కావాల్సింది హై ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్. ఎంత హ్యాపీగా, ఎంత ఎక్సైటెడ్ గా ఉంటే మరి అంత అట్రాక్ట్ చేస్తారు లైఫ్ లో. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఎంత హ్యాపీగా, ఎంత పాజిటివ్ గా, ఎంత సంతోషంగా, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఓపెన్ సీక్రెట్ అది. సో అందరూ నవ్వండి, అందరూ ఎక్సైటెడ్ గా ఉండండి. అందుకే ఇంత మంచి సాంగ్ తో స్టార్ట్ చేశాను. ఒక సూపర్ బ్యూటిఫుల్ సాంగ్ తో. అట్లీస్ట్ సాంగ్ అన్న క్లియర్ గా వినపడితే పర్వాలేదు. సో అట్రాక్ట్ ఎనీ మనీ ఛాలెంజ్ కి వెల్కమ్, వెల్కమ్. సో ఫస్ట్, మీరు స్టార్ట్ చేసే ముందు మీ అందరికి కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. సో అందరు హ్యాండ్స్ తీసి అందరు చూడండి. మన గ్రూప్ లో కూడా 66 మెంబర్స్ ఏమో జాయిన్ అయ్యారు కదా మన గ్రూప్ లో. అందరిలో నాకు ఇప్పుడు ఒక 25 మెంబర్సే కనబడుతున్నారు. సో గ్రేట్ జాబ్, కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఆన్ టైం స్టార్ట్ చేయండి. సో వాట్ యు నీడ్ ఫర్ దిస్? నా వాయిస్ బ్రేక్ అవుతుందా? అయ్యో, ఒక్క నిమిషం, నేను కరెక్టిఫై చేయాలి. నాకు ఇక్కడ క్లియర్ గానే అనిపిస్తుంది వాయిస్. సేమ్ సిస్టమ్ అరే రియల్ టెక్
స్పీకర్ హెడ్ ఫోన్ ఒక నిమిషం నేను టెస్ట్ చేస్తున్నాను. హలో, నా వాయిస్ నాకు ఇక్కడ టెస్ట్ చేస్తే క్లియర్ గానే వినబడుతుంది. బ్లర్ మ్యామ్, సమ్ సిగ్నల్ ఇష్యూస్, ప్లీజ్ చెక్ ద ఇంటర్నెట్ కనెక్టివిటీ. ఓకే, ఎస్ మేడం, క్లియర్. వీడియో నాట్ క్లియర్. ఓకే, ఇప్పుడు వీడియో ఏం ప్రాబ్లం లేదు. నా పవర్ పాయింట్ కనబడుతుంది కదా, గ్రేట్ జాబ్ అని రాస్తుంది. పవర్ పాయింట్ క్లియర్ గా తెలుస్తుందా? నా వాయిస్ క్లియర్ గా వినబడుతుందా? చాలు. ఓకే, లక్ష్మి గారు క్లియర్ అంటున్నారు, కొంతమంది క్లియర్ లేదు అంటున్నారు. డోంట్ వరీ, ఇది రికార్డ్ అవుతుంది సెషన్. ఒక నిమిషం, నేను రికార్డింగ్ కూడా పాజ్ చేశానా? యా, రికార్డింగ్ ఇస్ గోయింగ్ ఆన్. Yeah, recording is going on. Voice clear, video also clear. Thank you so much, Andy. Thank you so much for telling this. So great job. First ఏంటంటే ఈ 2 weeks మీరు కన్సిస్టెంట్ గా ఈ సెషన్స్ కి రావాలి. డోంట్ మిస్ ఈవెన్ అ సింగిల్ డే. మొత్తం కలిపితే 4 రోజులు ఈ వారం, 4 రోజులు నెక్స్ట్ వారం, మొత్తం కలిపితే 8 సెషన్స్. కానీ 8 సెషన్స్ అస్సలు మిస్ చేయకండి. డోంట్ మిస్. సో ప్రామిస్, టైప్ P in the chat box. Yes. అందరు పీపీ థింక్. ఎస్ ప్రతిభ, వీర, ఎస్ పీపీ. వెరీ గుడ్. ఆల్ 8 days ఒక్క సెషన్ కూడా మిస్ చేసుకోకూడదు. ప్రామిస్, ఇవాళ నుంచి రెగ్యులర్ గా ఒక్క సెషన్ మిస్ చేసుకోకండి. దిస్ ఇస్ హౌ వి చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ మనీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. సో డోంట్ మిస్ టుడే సెషన్. సో ఇవాళ చాలా మంది కొత్త వాళ్ళు మనతో ఉన్నారు కాబట్టి ఇవాళ ఫస్ట్ డే నేను FTEA ఫార్ములా గురించి మాట్లాడతాను అండ్ HRMC గురించి చెప్తాను. ఓకే, FTEA అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ, థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్. ఇది నేను ముందు కూడా చెప్పాను. నా 5 days బూట్ క్యాంప్ అటెండ్ అయ్యే వాళ్ళకి తెలుసు, లేదా నా రెగ్యులర్ సెషన్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి, మా డైమండ్ క్రిస్టల్ వాళ్ళకి తెలుసు. సో మీ ఫీలింగ్స్, మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ యాక్షన్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు, లేదా డల్ గా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతే టైప్ H in the chat box. If you are feeling dull now, type D in the chat box. హ్యాపీ. శ్రీనివాసులు గారు, అనుష సూపర్, రమేష్ గారు, చందు గారు ఎస్, ప్రసాద్ గారు, మంజుశ్రీ హ్యాపీ, వెరీ గుడ్ మంజు గారు, వెరీ వీరా సూపర్, హైమా వెరీ గుడ్. ఓకే, సో మన ఫీలింగ్స్, మన హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ పాజిటివ్ గా ఉండడం ఇంపార్టెంట్. ఓకే, మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వచ్చినప్పటి నుంచి దాంట్లోనే కూరుకుపోకండి. ఇమ్మీడియట్ గా ట్రై టు మేక్ యువర్ మైండ్ సెట్ పాజిటివ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న సీక్రెట్ చెప్పనా? మనం ఎప్పుడు డబ్బు వెంట పరిగెట్టకూడదు. డబ్బు మన వెంట రావాలి. రాసుకోండి ఇది. నెవర్ చేజ్ మనీ. ఇది ఎవరు చెప్పారు తెలుసా? మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ చదివే ఉంటారు, రాబర్ట్ కియోసాకి బుక్. ఆ బుక్ లో మనకి రాస్తుంది నెవర్ చేజ్ మనీ. ఎప్పుడు డబ్బు వెంట పరిగెత్తకండి, డబ్బు మీ వెంట పరిగెత్తేలాగా చేయాలి. సో డబ్బు మీ వెంట పరిగెత్తేలాగా చేయాలి అంటే మీ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇస్ దాట్. అండ్ ఫ్రీక్వెన్సీ, మీరు ఏ ఫ్రీక్వెన్సీతో ఉన్నారు అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పాజిటివ్ గా, ఎంత విజువలైజేషన్ టెక్నిక్స్ నేర్చుకుంటారో, ఎంత మైండ్ సెట్ మార్చుకుంటారో, డైలీ ఒక్క హాఫ్ అన్ అవర్, ఇవాళ నైట్ తో పాటు మార్నింగ్ కూడా ఒక్క 15 నిమిషాలు, ఒక్క 20 నిమిషాలు ఒక మార్నింగ్ స్టార్ట్ చేయండి. మీరే చేంజెస్ అనుభవిస్తారు, 100% గ్యారంటీ. ఓకే, అండ్ యువర్ థాట్స్, మంచి ఆలోచనలతో ఉండండి. డే అంతా ఎక్కువగా పాజిటివ్ థింకింగ్. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించండి. కూర్చొని ఆ ప్రాబ్లమ్ ని ఒక పేపర్ పైన రాసి మెన్షన్ చేసుకోండి. ఎలా మన చాయిసెస్ ఏంటి, ఎలా డెసిషన్స్ తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ ఎప్పుడు మీ కంట్రోల్లో ఉండాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు ఇమ్మీడియట్ గా డిప్రెస్ అయిపోవడం, డల్ అయిపోవడం అస్సలు చేయకూడదు. మీరు ఈ 14 days పాజిటివ్ గా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ కీప్ యువర్ యాక్షన్స్ ఆల్వేస్ కరెక్ట్ యాక్షన్స్. మనం ఎంత ఎథికల్ గా ఉంటే అంత కరెక్ట్ గా ఉంటుంది. మన మనస్సాక్షికి తెలుసు మనం తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా అని. మన మనస్సాక్షికి తప్పు చేస్తున్నామని తెలిసినప్పుడు మీరు ఎప్పటికీ లోపల నుంచి సంతోషం రాదు. సో ముఖ్యంగా మీ మనస్సాక్షి సాటిస్ఫైడ్ గా ఉండాలి. సో యువర్ యాక్షన్ షుడ్ బి ఆల్వేస్ గుడ్ యాక్షన్స్, డివైన్ యాక్షన్స్. వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి, లేదా వేరే వాళ్ళని అప్రిషియేట్ చేయండి, మీకు తోచిన సహాయం చేయండి, లేదా మనం దాంట్లో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ పాజిటివ్ గా మాట్లాడండి. అది చేసినా ఓకే. ఎస్,
So nice to see so many heads. So very strong emotion. I already have it. అనుకోండి strong happy emotions. One thing నేను ఒక్కటి చెప్తున్నాను, మనం సూపర్ హ్యూమన్స్. మీరు నా సెషన్స్ జాయిన్ అయ్యారంటే మీరు అంతా సూపర్ హ్యూమన్స్. మీరందరూ స్పెషల్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. మీరు నాతో జర్నీ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా మీరందరూ మ్యాజికల్ పవర్స్ ఉన్న వాళ్ళే. ఎందుకంటే మన బ్రెయిన్ అంత సూపర్ న్యాచురల్, సూపర్ పవర్ఫుల్ బ్రెయిన్. సో మన బ్రెయిన్ కి ఒక్కసారి ట్రైన్ చేసామంటే, ముఖ్యంగా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో డీప్ గా మనం ఒకటి నాటేసామంటే ఇంకా లైఫ్ లో వద్దనుకున్నది నిజమైపోతుంది. అదే సీక్రెట్. ఓకే, సో ఈ సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని ఎలా హీల్ చేయాలో, ఎలా నేర్చుకోవాలో మీరు ఈ సెషన్స్ లో నేర్చుకుంటారు. నేను చెప్పింది ఏంటి, మనమందరం మ్యాజికల్ పీపుల్, మనమందరం మెజిషియన్స్. మన దగ్గర పవర్స్ ఉన్నాయి. టెల్ ఐ యామ్ పవర్ఫుల్. నేను అనుకోండి ఐ యామ్ పవర్ఫుల్. అందరు మీ హ్యాండ్ గుండె పైన చేయబెట్టుకొని అనుకోండి ఐ యామ్ పవర్ఫుల్. నేను పవర్ఫుల్ పర్సన్. నేను ఏది అనుకుంటే అది చేయగలుగుతాను అనుకోండి. నేను ఏది అనుకుంటే అది చేస్తాను. ఐ యామ్ పవర్ఫుల్ పర్సన్. ఐ యామ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. నేను చాలా లక్కీ పర్సన్. నేను చాలా అదృష్టవంతురాల్ని లేదా అదృష్టవంతుడిని. చాలా అదృష్టవంతురాల్ని లేదా చాలా అదృష్టవంతుడిని. నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరు లేరు ఈ భూమిపైనే అనుకోండి. ఎప్పుడైతే మీరు నేను మ్యాజికల్ పర్సన్ అనుకుంటారో మీ లైఫ్ లో నిజంగా మిరాకిల్స్ జరుగుతాయి. వి ప్రాక్టీస్ మ్యాజిక్. నేను నేర్పించేది లా ఆఫ్ అట్రాక్షన్. ఇది మ్యాజిక్ లాంటిదే. మీ లైఫ్ లో పెద్ద మ్యాజిక్స్ చూస్తారు, మిరాకిల్స్ చూస్తారు. బట్ ఈ మిరాకిల్స్ చూడాలన్నా, మ్యాజిక్ అనుభవించాలన్నా ఒక్క కండిషన్. ఫస్ట్ కండిషన్ రెగ్యులర్ గా రావాలి. సెకండ్ కండిషన్ హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలి. ముఖ్యంగా ట్రై టు కీప్ ఇట్ యువర్ హై ఎనర్జీ. ఎప్పుడు హై ఎనర్జీ ఉండండి. లేవండి, డాన్స్ చేయండి, మూవ్ చేయండి బాడీని. ఓకే, ఎప్పుడు మీరు ఒక హై వైబ్రేషన్ కి వెళ్తారో డెఫినెట్ గా 14 డేస్ లో తీసుకెళ్తాను ఆ టాప్ వైబ్రేషన్స్ కి. అప్పుడు మీరు మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో నేను నాటుతాను దట్ యు ఆర్ రిచ్ పర్సన్. మీరందరు మిలియనర్స్. ఓకే, వీఆర్ ఆల్ మిలియనర్స్. ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ అందరికి శుభాకాంక్షలు. మీరు ఆల్రెడీ మిలియనర్ అంటే ఎంత? 10 లక్షలు ఆల్రెడీ. ఈ నెలలో ఆల్రెడీ యు ఆర్ ఆల్ మిలియనర్స్. టైప్ ఎం ఇన్ ద చాట్ బాక్స్, యు ఆర్ ఆల్ విత్ మీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ మిలియనర్. ఎంత మంది మిలియనర్ అవ్వాలనుకుంటున్నారు? ఎస్ శ్రీధర్ రెడ్డి, శ్రీరిష. ఎస్ వీఆర్ ఆల్ మిలియనర్స్. ఎస్ మిలియనర్స్. ఎం సూపర్. వెంకట్. అందరి పేర్లు చదవలేకపోతున్నాను. ఓకే, నాతో 52 మంది 50 మంది ఉన్నారు. 50 మంది లాస్ట్ వరకు సెషన్ మిస్ చేసుకోకూడదు. సో మనం ఈ సెషన్స్ లో ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం? మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాం. వీఆర్ ఆల్ వాట్? మెజిషియన్స్. ఐ యామ్ ఎ మెజిషియన్ అనుకోండి, చేతి పెట్టు. ఐ యామ్ అ మెజిషియన్. ఐ యామ్ అ పవర్ఫుల్ పర్సన్ అనుకోండి. ఐ యామ్ అ మెజిషియన్. ఐ యామ్ అ పవర్ఫుల్ పర్సన్. లైఫ్ చేంజెస్ టు గ్రేట్ ఎక్స్టెంట్. మీ లైఫ్ లో అనుకోలేని చాలా అద్భుతాలు మీరు చూస్తూ ఉంటారు. ఐ హ్యాండిల్ మనీ ఈజీలీ. నేను ఎంత వచ్చినా డబ్బుని ఈజీగా హ్యాండిల్ చేస్తాను. నా దగ్గర ఒక రిచ్ మైండ్ సెట్ ఉంది. పిసినారితనంగా చిన్న వాటికి పిసినారి మాత్రం చేయకండి. ఓకే, చిన్న వాటికి బార్గెన్ చేయడం, చిన్న వాటికి పోయింది. ఒక్కటి చెప్తాను. ఒక షాప్ లో వెళ్ళి మీరు ఒక టీ షర్ట్ కొనుక్కున్నారు అనుకోండి, 500 పెట్టి కొనుక్కున్నారు. ఓకే, మరుసటి రోజు మీ ఫ్రెండ్ అదే టీ షర్ట్ వేసుకొని వచ్చారు. ఎంత కొన్నావురా అంటే వాడు 300 పెట్టి కొన్నాడు. వెంటనే మీరు డిప్రెస్ అయిపోయి, అయ్యో నేను 200 ఎక్స్ట్రా పెట్టేశాను, నా మనీ అంతా పోయింది, వాడు నన్ను మోసం చేశాడు ఆ షాప్ వాడు, ఇలా అనుకుంటే మీరు డిప్రెస్ అయిపోతున్నట్టే. మీకు రిచ్ క్లయింట్ కావాలా? మీకు వచ్చే వాళ్ళంతా గొప్ప వాళ్ళు కావాలా? మీ లైఫ్ లో మీకు వచ్చే బిజినెస్ అంతా హై లెవెల్ బిజినెస్ కావాలా? ఎలాంటి వాళ్ళు కావాలి? రిచ్ కావాలంటే టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. కమ్ ఆన్, బి యాక్టివ్. దిస్ ఇస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఎస్, రిచ్ కావాలంటే ఆర్. వి ఆల్ వాంట్ రిచ్ క్లయింట్స్ అంటే ఎట్లా వస్తారు రిచ్ క్లయింట్స్? చెప్పండి. డబ్బులు మనకి ఈజీగా ఇస్తే. మీరు ఎవరికైనా డబ్బులు పే చేసేటప్పుడు ఈజీగా పే చేశారు. ఇప్పుడు నా ప్రోగ్రామ్ కి పే చేసి వచ్చారు కదా, ఈజీగా కష్టపడకుండా నా లైఫ్ లో ఇది మంచి జరుగుతుంది అనుకుంటూ హ్యాపీగా పే చేస్తే అది హ్యాపీగా నిల్చుంటుంది. ఒక 10 మందికి మీ దగ్గర నుంచి డబ్బు ఇచ్చేటప్పుడు వాళ్ళకి బ్లెస్ చేసి ఇవ్వండి. వాళ్ళ లైఫ్ లో మంచి జరుగుతుంది అనుకోని ఇవ్వండి. ఎక్కువగా ఇచ్చినా పర్వాలేదు, మీరు వాళ్ళకి రిచ్ క్లయింట్ అవ్వండి. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళకి రిచ్ క్లయింట్ అవుతారో వాళ్ళు కూడా మీకు రిచ్ క్లయింట్ అవుతారు. ఓకే, మీరు రిచ్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలంటే ముందు మీరు రిచ్ గా ఉండాలి కదా. పోయింది 200 ఎక్స్ట్రా. ఓకే, మీరు ఆ టీ షర్ట్ అయితే అనుభవిస్తున్నారు కదా, అలా అనుకోవాలి. ఓకే, సో డోంట్ హ్యావ్ దట్ స్టింజీ మైండ్ సెట్.
అయ్యో 500 పోయాయి, అయ్యో 200 పోయాయి అని టెన్షన్ పడకండి. చిన్న చిన్న వాటికి మాత్రం బార్గెన్లు చేయకండి. చిన్న చిన్న విషయాలకి చూసుకోకండి. ఇన్వెస్ట్ రిచ్ అండ్ యూ విల్ బికమ్ రిచ్. ఇన్వెస్ట్ మోర్ యూ విల్ బికమ్ రిచ్. ఎప్పుడైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ డబ్బులు రాబడి సంపాదిస్తారు రిచ్ వాళ్ళు. మనం ఏమనుకుంటాం మిడిల్ క్లాస్ లో తక్కువ కొంచెంగా ఇన్వెస్ట్ చేద్దాము, కొంచెంగా ఎక్కువ తీసుకోవాలి అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. కొంచెంగా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ వచ్చేది మిడిల్ క్లాస్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు ఏంటి, ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువగా మనము లాభాలు పొందాలి. ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఎప్పటి నుంచి అనుకోండి, నేను మనీ ఎంత వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేస్తాను. ఓకే, మై మైండ్ సెట్ ఈస్ ఆల్వేస్ అ రిచ్ మైండ్ సెట్. ముఖ్యంగా ఐ లవ్ మనీ, ఐ వర్క్ ఫర్ మనీ. నేను ఈ డబ్బు గురించి, నేను డబ్బును ప్రేమిస్తాను. ఎంత వర్క్ అయినా చేస్తాను డబ్బు గురించి. ఓకే, నేను ఎంత పని అయినా చేస్తాను అనుకోండి, మీరు ఎంత పని అయినా చేస్తాను డబ్బు గురించి. స్టార్ట్ సేయింగ్, రైటింగ్ యువర్ సెల్ఫ్, ఐ లవ్ మనీ అండ్ ఐ వర్క్ హార్డ్ ఫర్ మనీ. ఎంతైనా నేను చేయగలుగుతా, కానీ నాకు డబ్బు కావాలి. ఓకే, అండ్ స్టార్ట్ హ్యావింగ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. మీరు ఆలోచించండి, ఎలా మనం ఒక్క జీతం ఒక్క దాని మీద బతకడం కాదు, మన ఫ్యామిలీకి ఒక 2-3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మినిమం ఉండాలి. ఓకే, ఒకటి తక్కువైనా ఇంకోటి ఎక్కువైనా. సో థింక్ అబౌట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఐఎమ్ రెడీ టు రిసీవ్ అబండెంట్ మనీ. ఎంత మనీ వచ్చినా నేను అట్రాక్ట్ చేసుకుంటాను. ఐ హ్యాండిల్ ఎనీ ప్రాబ్లమ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. మనమంతా సొల్యూషన్స్, వీఆర్ ఆల్ సూపర్ హ్యూమన్స్. సో రైట్, సూపర్ హ్యూమన్ ఎస్హెచ్ కదా, మీరంతా సూపర్ హ్యూమన్స్, మెజిషియన్స్. ఎస్, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఓకే, ఐ కెన్ హ్యాండిల్ ఎనీ ప్రాబ్లమ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఓకే, నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా ఎఫర్ట్లెస్ గా హ్యాండిల్ చేస్తాను. నా కష్టాలు వస్తే కూడా ఐ ఐ అట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఐ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. నేను ప్రాబ్లమ్స్ వస్తే వాటిని అవే పారిపోతాయి. ఓకే, ప్రాబ్లమ్స్ వస్తే మనం మెజిషియన్. సో ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ వస్తే బాధపడకూడదు, ప్రాబ్లం వస్తే సెలబ్రేట్ చేసుకోవాలి. వీఆర్ మెంట్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేస్తాం. ఓకే, మనకు ఆ పవర్ ఉంది, మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ కా పవర్ ఉంది. మై నంబర్ 1 ప్రయారిటీ ఈస్ నాట్ మై గోల్స్ బట్ మై పర్సనల్ హ్యాపీనెస్. మీ లైఫ్ లో ఏది అట్రాక్ట్ చేయాలన్నా ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి, ఫస్ట్ నేను సంతోషంగా ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా అట్రాక్ట్ చేస్తారు. ఒక డెస్పరేట్ జోన్ నుంచి ఆలోచించారు, అయ్యో నా జీవితంలో ఎందుకు ఇట్లా అవుతుంది, అయ్యో నేను ఏదనుకుంటుంటే అది జరగట్లేదు, అయ్యో నేను అప్పటి నుంచి రాశాను 100 సార్లు రాశాను కానీ నాకే ఎందుకు రావట్లేదు అన్నది ఒక నెగటివ్ మైండ్ సెట్ మీలో ఉందంటే మీలో డెస్పరేట్నెస్ ఉన్నట్టే. డెస్పరేట్ అంటే ఒక నెగటివ్ మైండ్ సెట్. సో నెగటివ్ మైండ్ సెట్ ఉంటే కనుక మీరు డబ్బులు అట్రాక్ట్ చేయలేరు. యూ కెన్ నెవర్ అట్రాక్ట్ మనీ ఫ్రమ్ ఎ ల్యాక్ మైండ్ సెట్. ఆలోచించండి, ల్యాక్ అంటే లేదు, నాకు రాదు అని అనుకోవడం. ఎప్పుడైతే మన దగ్గర లేదు, నాకు రాదు అని అనుకుంటారో అప్పుడు డెఫినెట్ గా మీరు లైఫ్ లో అచీవ్ చేయలేరు. సో ఎప్పుడు మీరు నేను నిండుగా హ్యాపీగా ఉన్నాను అనుకుంటారో అప్పుడే మీరు డబ్బులు మీరే అట్రాక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పటి నుంచి మీ పర్సనల్ హ్యాపీనెస్. ఏదేమైనా సరే మీరు సంతోషంగా ఉంచుకోవడం మీ బాధ్యత, మీ చేతుల్లో ఉన్నది. సో ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటారు కదా. ఎస్, టైప్ వై ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యూ. ఎస్ ఎస్, సూపర్ హ్యూమన్, సూపర్ రాజ్పాల్, సంతోషంగా ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు నో దిస్. ఓకే, వెన్ ఎవర్ సంథింగ్ నెగటివ్ హ్యాపెన్స్, మై టైమ్ ఫర్ మై డబుల్ హ్యాపీనెస్. ఓకే, సంతోషంగా మనకు ప్రాబ్లం వస్తే మనం డబుల్ హ్యాపీ అయిపోతాం. మనం ప్రాబ్లం వస్తే వీఆర్ ఆల్ మ్యాజిక్ పీపుల్. మ్యాజిక్ పీపుల్ కి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళు సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటారు, డబుల్ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మీరు డబుల్ హ్యాపీగా ఉన్నారు అనుకోండి, మనీ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా మీరు వాటి నుంచి బయటపడతారు. సో ప్రాబ్లమ్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే బదులు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ వస్తే పర్వాలేదు, బ్రేక్ తీసుకోండి, బయటకు వెళ్ళేసి రండి. ప్రాబ్లమ్స్ వస్తే బయటకు వెళ్ళేసి రండి, మీకు ఏదైనా చిన్న గిఫ్ట్ కొనుక్కోండి. ప్రాబ్లం వస్తే మీ పిల్లలతో బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి రండి, ఏదో ఒకటి చేయండి. బట్ మేక్ యువర్ డే హ్యాపీ. ప్రాబ్లమ్స్ వస్తే మనం సాల్వ్ చేసే వాళ్ళం, బికాస్ వీఆర్ ఆల్ మ్యాజిక్ పీపుల్, వీఆర్ ఆల్ మెజిషియన్స్. సో నేను ఇవాళ ఈ సెషన్ లో నా డైమండ్ మెంబర్స్ కి తెలుసు ఆల్రెడీ, బట్ ఈ సెషన్ ని నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది రికార్డ్ చేసి ఇప్పటి నుంచి విద్దాం అనుకుంటున్నాము. సో ఇదేంటంటే మేకింగ్ యువర్ అఫర్మేషన్స్.
మనము మనీ పట్ల ఎలా అఫర్మేషన్స్, అసలు అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి. చాలా మంది అడిగారు నన్ను బూట్ క్యాంప్ లో కానీ మాస్టర్ క్లాస్ లో కానీ ఇప్పటి వరకు అఫర్మేషన్స్ ఎలా రాయాలి, అఫర్మేషన్స్ ఎలా రాయాలి అనేసి. ఓకే, మనీ లవ్స్ మీ, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అంటే మనీ రాదు. ఓకే, అఫర్మేషన్స్ మీ హెచ్ఆర్ఎంసి అంటే ఏంటి? హెచ్ అంటే ఏంటి? హెల్త్. ఆర్ అంటే ఏంటి? రిలేషన్స్. ఓకే, ఎం అంటే ఏంటి? మనీ. అండ్ సి అంటే కెరియర్. రాసుకోండి హెచ్ఆర్ఎంసి ఫార్ములా. హెచ్ అంటే హెల్త్, ఓకే, ఆర్ అంటే రిలేషన్స్, ఎం అంటే మనీ, సి అంటే కెరియర్. మీ హెచ్ఆర్ఎంసి అన్ని రకాలుగా మీరు ఎప్పుడు అఫర్మేషన్స్ చేస్తారో అప్పుడు మీ లైఫ్ లో అన్ని రకాలుగా హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడే మీరు మనీని అట్రాక్ట్ చేసుకుంటారు. లైఫ్ లో మనీ రావట్లేదంటే ఆలోచించండి, మీ రిలేషన్షిప్స్ బాగాలేవేమో, లేదా మీ ఆరోగ్యం బాగాలేదేమో. మనీ అట్రాక్ట్ చేసుకోవాలంటే అన్ని రకాలుగా హ్యాపీనెస్ ఉండాలి. ఆరోగ్యంగా బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలి, మన కెరియర్ మన బిజినెస్ బాగుండాలి కదా. సో రాసుకోండి హెచ్ఆర్ఎంసి అని టైప్ చేయండి. హెచ్ఆర్ఎంసి. నా వాయిస్ క్లియర్ గా వినబడుతుందా లేదా చెక్ చేస్తాను నేను. హెచ్ఆర్ఎంసి. హెచ్ఆర్ఎంసి. వెరీ గుడ్ రాజ్ గోపాల్. ఎస్ ఎస్ ఎస్, అందరు టైప్ చేస్తున్నారు. చందు గారు సో హ్యాపీ. నేను ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. హైదరాబాద్ లో నిజంగా చాలా వేడిగా ఉందండి. చాలా చాలా హాట్ గా ఉంది. ఓకే, హెచ్ఆర్ఎల్సి. ఎస్ ఎస్ ఎస్. చాలా హాట్ గా లేదు, చాలా చల్లగా ఉంది అనుకుందాం. మనకేంటి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఎలా చెప్తుంది నమ్ముతుంది, పాపం పిచ్చిది అది. ఓకే, హెచ్ఆర్ఎంసి. సో రూల్స్ ఫర్ మేకింగ్ అఫర్మేషన్స్. ఎలా రాయాలి మీ సొంత అఫర్మేషన్స్, ఇది చాలా ముఖ్యం. స్టేట్మెంట్ మేడ్ ఇన్ స్పెసిఫిక్ ఎండ్ రిజల్ట్. ఓకే, రాసేటప్పుడు అఫర్మేషన్ చిన్నగా ఉండాలి, పెద్ద పెద్ద సెంటెన్స్లు రాయకండి. ఓకే, మీకేం కావాలి ఇప్పుడు ఆలోచించండి. వాట్ యు వాంట్. ఐ వాంట్ 10 lakhs దిస్ మంత్. ఏదైనా సరే మీ మనీ టార్గెట్ రాయండి. ఐ వాంట్ 10 lakhs దిస్ మంత్. ఐ వాంట్ 5 lakhs దిస్ మంత్. మీరు ఏమనుకుంటున్నారు? ఐ వాంట్ 1 lakh దిస్ మంత్. ఎలా అనేది ఆలోచించకండి, ప్రాసెస్ అస్సలు రాయకండి. ఐ వాంట్ అనేది ఫస్ట్ రాయండి. తర్వాత ఐ వాంట్ అంటే నాకు కావాలి అని. మనం ఎప్పుడు అఫర్మేషన్స్ ఎలా రాస్తాం? ప్రెసెంట్ టెన్స్ లో ఐ వాంట్ అనే వర్డ్ ని తీసేసి హ్యావ్ అని పెట్టండి. ఐ హ్యావ్ 1 lakh దిస్ మంత్. ఐ హ్యావ్ 10 lakhs దిస్ మంత్. ఐ హ్యావ్ 20 lakhs దిస్ మంత్. ఐ హ్యావ్ గ్రేట్ అబండెన్స్ దిస్ మంత్. ఎలా రాసుకున్నావు? ఓకే ఓకే, ఐ హ్యావ్. సో ఎప్పుడైనా మీరు స్పెసిఫిక్ ఎండ్ రిజల్ట్, మనకి ఎండ్ ఏం కావాలి అసలు? డబ్బులు అంటే ఏం కావాలి, ఎంత, ఏంటి, అదొక్కటి ఆలోచించుకోండి అంతే. ఏంటిది స్పెసిఫిక్ గా రాసుకోండి. ఎండ్ రిజల్ట్ ఇంపార్టెంట్. రెండో రూల్, అఫర్మేషన్స్ కి రెండో రూల్, ఎప్పుడు అఫర్మేషన్స్ లో పాజిటివ్ వర్డ్స్ వాడాలి అండ్ ప్రెసెంట్ టెన్స్ లోనే రాయాలి. జరుగుతుంది అని రాయాలి, పాజిటివ్ వర్డ్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ రూల్స్ వినండి, తర్వాత నేను టైం ఇస్తాను ప్రాపర్ గా రాయడానికి. రూల్స్ మాత్రం నోట్ చేసుకోండి. ఈ రూల్స్ ఎప్పుడు పనికొస్తాయి? ఎవ్రీ మంత్ మీ అఫర్మేషన్స్ మారుతూ ఉంటాయి, ఎందుకంటే మన గోల్స్ మారుతూ ఉంటాయి. మనం ఒక్కొక్కసారి నిచ్చెన ఎక్కుతూ ఉంటాం కదా. ఈ రోజు మీరు 5 లక్షలు అనుకుంటున్నారు, రేపు వచ్చే నెల 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారు కదా. సో మన అఫర్మేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఎప్పుడు అఫర్మేషన్ రాసినా పాజిటివ్ గా రాయాలి, ఎప్పుడు నెగటివ్ వర్డ్స్ రాయొద్దు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రెసెంట్ టెన్స్, జరుగుతుంది అనే రాయాలి, జరుగుతుంది అని రాయాలి. అండ్ మూడో రూల్ ఏంటి? ఫీలింగ్ స్పైస్. ఎలా ఫీల్ అవుతారు? ఆ డబ్బులు వస్తే మీకు ఎంత సంతోషం వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. మీ డబ్బులు వస్తే మీరు ఎంత సంతోషపడతారు. ఈ నెల 10 లక్షలు వస్తే నేను ఏం చేస్తున్నాను? నేను సింగపూర్ కి వెళ్తాను. సింపుల్. సింగపూర్ కి టికెట్స్ బుక్ చేస్తాను, 10 లక్షలు వస్తాయి. అది నా సంతోషం. సో ఐఎమ్ సో హ్యాపీ. హ్యాపీగా అనేది చిన్న పదం అండి. ఐఎమ్ సో ఆసమ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను పట్టలేనంత సంతోషంగా ఉన్నాను, నేను అనుకున్న డబ్బు నా అకౌంట్ కి వచ్చింది. ఆ సంతోషంని వ్యక్తపరచాలి మీ అఫర్మేషన్ లో. ఆ సంతోషం, ఆ ఫీలింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యం. మీ భావనలు రాయాలి. అండ్ సే యువర్ అఫర్మేషన్ ఎట్ హై ఎనర్జీ. రోజు ఇవాళ నేను అఫర్మేషన్స్ రాపించిన తర్వాత మీతో చెప్పిస్తాను, ఒక మంచి మ్యూజిక్ పెట్టి మీరందరూ లేచి నిల్చొని మీ అఫర్మేషన్స్ చదవాలి. ఎప్పుడైనా అఫర్మేషన్స్ చదివేటప్పుడు కాసేపు బాడీని కదిలించండి, అటు ఇటు పరిగెత్తండి, లేదా నిల్చున్న దగ్గర ఒక 10 సార్లు జంప్ చేయండి. ఓకే, లేదా మీరు జంపింగ్ జాక్స్ చేయండి. ఏ చేసినా పర్వాలేదు, మన హార్ట్ రేట్ పెంచాలి.
హార్ట్ రేట్ పెంచిన తర్వాత మీ అఫర్మేషన్స్ ఒక నీట్ గా చార్ట్ లో రాయాలి. అండ్ ముఖ్యంగా నేను ఇచ్చే అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ గా చేసి రండి. ఈ 14 డేస్ మిస్ చేయొద్దు. ఈ 14 డేస్ అంటే ఈ 2 వీక్స్ ప్రోగ్రామ్స్ లో ఏ సెషన్ మిస్ చేయొద్దు. ఇచ్చిన హోంవర్క్ కరెక్ట్ గా చేయాలి. సో మీరు అఫర్మేషన్స్ చార్ట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికైతే బుక్ లో రాసుకోవాలి ఇవాళ సెషన్ జరిగేటప్పుడు. అండ్ సే యువర్ అఫర్మేషన్ ఎట్ హై ఎనర్జీ వెన్ యువర్ హార్ట్ రేట్ ఈస్ హై. ఎప్పుడైనా అఫర్మేషన్ చెప్పేటప్పుడు చాలా సంతోషంగా పాజిటివ్ గా లేదా కాసేపు డాన్స్ చేసో మ్యూజిక్ విన్నో అఫర్మేషన్ చెప్పండి. డెఫినెట్లీ ఇట్ వర్క్ వండర్స్. ఈ 10 రోజుల అఫర్మేషన్స్ చేసి చూడండి. లైఫ్ మారకపోతే నన్ను వచ్చి అడగండి. మార్పులు కనబడకపోతే వచ్చి అడగండి. అంత పవర్ఫుల్ ఈ అఫర్మేషన్స్ నేను చెప్పే పద్ధతి. సో కమింగ్ టు హెచ్ఆర్ఎంసి, మనం ఎప్పుడు అఫర్మేషన్స్ 4 పక్కల రాసుకోవాలి. హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ. మనీ 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 అంటే మనీ ఒక్కటి ఎవరి దగ్గర రాదు, ఎప్పుడు రాదు. ఆరోగ్యం బాగాలేకుండా మనీ వచ్చినా అందులో సంతోషం లేదు. ఎప్పుడైనా సరే అఫర్మేషన్స్ రాసేటప్పుడు అన్ని రకాలుగా మనకి బాగుంది అని అనుకుంటూ రాస్తే, అన్ని అఫర్మేషన్స్ రాస్తేనే మీరు లైఫ్ లో గోల్స్ కి రీచ్ అవుతారు. అండ్ మీరు ఈ అఫర్మేషన్స్ చదవడమే కాదు, వాటిని లైఫ్ డే లో పాటించాలి కూడా. ఓకే, సో హెచ్ఆర్ఎంసి నోట్ చేసుకున్నారు కదా. ఎలా హెచ్ఆర్ఎంసి మన గిటార్ కి ఎలా ఒక 4 థ్రెడ్స్, మన గిటార్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఏ స్ట్రింగ్ అయినా తెగిపోయింది అనుకోండి మిగతా స్ట్రింగ్స్ వాయించడం కష్టం. సో మనకి హెల్త్ ముఖ్యం, రిలేషన్స్ ముఖ్యం, కెరియర్ ముఖ్యం, మనీ ముఖ్యం. అన్ని రకాలుగా మీరు అఫర్మేషన్స్ ఇవాళ రాస్తారు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం డౌట్ అని చెప్పండి, లేదా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సారీ చాట్ బాక్స్ చూస్తున్నాను, ఎవరెవరేమో టైప్ చేశారు. హెచ్ఆర్ఎంసి. ఓకే ఓకే, మేకింగ్ అఫర్మేషన్స్ రూల్స్. ఫస్ట్ ప్రతి దాంట్లో ఇప్పుడు మీరు ఒక పేపర్ తీసుకున్నారా, బుక్ రెడీగా ఉందా? టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ యు ఆర్ రెడీ విత్ మీ టు రైట్ అఫర్మేషన్స్ నౌ. టైప్ ఆర్. ఎస్ ఎస్, మోహన్ కృష్ణ, శిరీష, వెరీ గుడ్. ఓకే, బుక్ రెడీగా ఉంది కదా. ఫస్ట్ హెల్త్ అఫర్మేషన్ కదా, ఒక పేజీలో హెల్త్ అని రాసి పెట్టేయండి. ఖాళీ పేజీలో హెల్త్. రెండో పేజ్ తీసుకోండి, ఆర్ అంటే ఏంటి, రిలేషన్స్ అని రాసి పెట్టండి. రిలేషన్షిప్స్, సంబంధాలు. హెల్త్ ఆరోగ్యం, తెలుగులో కావాలంటే ఆరోగ్యం. మూడో పేజ్ తిప్పండి, ఎం మనీ. మీరు అందుకే వచ్చారు నా ప్రోగ్రామ్ కి. మనీ 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 మనీ. అండ్ లాస్ట్ కెరియర్, బిజినెస్. కెరియర్ జాబ్, కెరియర్ బిజినెస్. చిన్నపిల్లలు అయితే స్టడీస్ అని రాసుకోండి. ఓకే, సో అన్ని ఒక్కొక్క పేజీలో రాసుకున్నారా? ఖాళీ ప్లేసెస్ వదిలిపెట్టారా? ఇప్పుడు ఫస్ట్ హెల్త్ పేజ్ ఓపెన్ చేయండి. హెల్త్ పేజ్ ఓపెన్ చేస్తున్నారా? ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు ఒక్కొక్క దాని కింద 3 రకాల అఫర్మేషన్స్ రాయాలి. 3 రకాలు అంటే టైప్ 3 టైప్స్. వాట్ ఇస్ టైప్ 1? టైప్ 1 అంటే మీరు కృతజ్ఞతా భావం, అంటే ముందు మనకున్న దానికి కృతజ్ఞతలు చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మన ఆరోగ్యానికి, మన సంబంధాలకి, మన డబ్బుకి, మన మన కెరియర్ కి ఉన్నదానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడు గ్రాటిట్యూడ్ మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే మీరు టైప్ 1 లో తెలుగులో రాసుకోవాలనుకున్న వాళ్ళు కృతజ్ఞతల భావం అని రాస్తారు, కృతజ్ఞతా భావం. ఓకే, గ్రాటిట్యూడ్ మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీ. టైప్ 2, టైప్ 2 గోల్ అచీవ్డ్ అఫర్మేషన్స్. అంటే మీరు అనుకున్నది అచీవ్ అయింది, మీరు అనుకున్నది అచీవ్ అయిపోయారు అని రాసుకోవడం. గోల్ అచీవ్డ్ అంటే ఆల్రెడీ అయిపోయింది, నా జీవితంలో వచ్చింది. మీరు అందరూ కంగ్రాచులేషన్స్, మీరు అందరూ లక్షాధికారులే, మీరు అందరూ మిలియనర్స్ అకార్డింగ్ టు మీ. మీరు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యారంటే మీరు మిలియనర్. ఇప్పటి నుంచి మీ పేరు వెనకాల రాసుకోండి, మిలియనర్. ఐ కెన్ సి హైమా విత్ మీ, హైమా దంతు గారు మిలియనర్, హైమా దంతు గారు, జయ, ఎస్, నళిని శర్మ గారు, రమేష్ మిలియనర్ రమేష్, అండ్ శిరీష గారు. ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో మిలియనర్, మీ ఆర్ ఆల్ మిలియనర్స్. ఓకే, రాజ్పాల్ గారు సూపర్. సో గోల్ అచీవ్డ్ అఫర్మేషన్. మూడో అఫర్మేషన్ టైప్ 3 అఫర్మేషన్స్. సారీ ఉండండి, టైప్ 3 అఫర్మేషన్స్ యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. యాక్షన్ అంటే ఏం చేస్తే మీరు ఆ గోల్ కి రీచ్ అవుతారు, ఏం చేస్తే నేను దానికి రీచ్ అవుతాను. చేసే పనిని రాయాలన్నమాట. ఆ చేసే పనిని నేను రోజు చేస్తున్నాను అని రాసుకోవాలి. రోజు చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీ గోల్ అచీవ్డ్ ఏంటంటే ఫస్ట్ గ్రాటిట్యూడ్. నాకు ఆరోగ్యపరంగా
గ్రాటిట్యూడ్ ఫస్ట్ ఆరోగ్యానికి రాస్తున్నాం కదా, హెల్త్ కి. ఓకే, కృతజ్ఞత భావం. ఇప్పుడు నాకేముంది, నాకు వచ్చి మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. నాకు అసలు కోవిడ్ టైంలో కూడా నాకు కోవిడ్ రాలేదు, ఏది రాలేదు. సో దేవుడు నాకు మంచి ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చాడు. నేను ఫస్ట్ దానికి కృతజ్ఞతలు చెప్పా. సో నేనేం రాస్తానంటే, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సో లక్కీ అండ్ బ్లెస్డ్ దట్ టుడే ఐ am having a great health with high immune power. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ దిస్ బాడీ. ఎలా రాసినా ఓకే. సో మీరు తెలుగులో రాసుకోవాలంటే, విశ్వంకి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ శరీరానికి ఇచ్చినందుకు. ఈ శరీరం, ఈ ఆరోగ్యంతో పాటు నేను హ్యాపీగా, సంతోషంగా ఈ రోజు ఏ ఎంత హ్యాపీగా ఉన్నానని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ గోల్ అచీవ్డ్ అఫర్మేషన్. గోల్ అచీవ్డ్ అంటే మీరు అనుకున్న కోరికని అచీవ్ అయినట్టు. ఇప్పుడు మనం హెల్త్ గురించి రాస్తున్నాం ఫస్ట్ కాబట్టి హెల్త్ చెప్తున్నాను. సో గోల్ ఏంటి, మీ హెల్త్ పరంగా మీ గోల్ ఏంటి, ఈ నెలలో గోల్ ఏంటి రాసుకున్నారు. మీరు ఆల్రెడీ నా బూట్ క్యాంప్ లో కూడా రాసుకుని ఉంటారు గోల్స్. సో ఈ నెలలో గోల్ ఏంటి మీ హెల్త్ పరంగా. మీరు సన్నబడాలనుకుంటున్నారా, మీరు షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఆరోగ్యంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా, ఏంటి మీకు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బ్రీతింగ్ చేయాలనుకుంటున్నారా. సో ఏది అనుకుంటే అది రాసుకోండి. గోల్ అచీవ్డ్ అఫర్మేషన్. నేనైతే ఐఎమ్ మెయింటైనింగ్ ఆప్టిమమ్ వెయిట్ ఆఫ్ 58 kgs. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్రిల్ టు మెయింటైన్. హ్యాపీనెస్, థ్రిల్డ్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఫీలింగ్స్ మసాలా లేకపోతే మీ అఫర్మేషన్ లో ఆ ఫీలింగ్ రాదు. సో ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో గోల్ అచీవ్డ్ అఫర్మేషన్. I am maintaining 58 kgs effortlessly, eating a right diet and enjoying my health. Okay. నెక్స్ట్ యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. ఇప్పుడు హెల్త్ పరంగా యాక్షన్ ఫ్రీక్వెన్సీ. యాక్షన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నేనేం చేస్తే నేను సన్నబడాలి 58 kgs. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎంజాయింగ్ మై జిమ్ ఎవ్రీ డే ఆర్ గోయింగ్ ఫర్ మై వాకింగ్. నేను రోజు 4 కిలోమీటర్లు సునాయాసంగా నడుస్తున్నాను, హ్యాపీగా నా వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాను. 5 కిలోమీటర్లు డైలీ నడిస్తే ఎవరైనా సన్నబడతారు. ఓకే, సో రోజు అలా మీ యాక్షన్ ఏం చేస్తారు, యాక్షన్ గురించి రాస్తాను. ఓకే, సో ఫస్ట్ హెల్త్ కి రాద్దాము, స్టార్ట్ చేద్దాము. ఏదో అందరికి అర్థమైపోయింది కదా, ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. ఓకే, సో నేను ఒక 1 minute మ్యూజిక్ ప్లే చేస్తాను, ఒక 2 నిమిషాలు మ్యూజిక్ ప్లే చేస్తాను. ఈ 3 అఫర్మేషన్స్ మీ ఆరోగ్యం వైపు రాయండి. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మీ లైఫ్ లో, ఇప్పుడు బాడీని చూసుకుంటేనే లైఫ్ లో ఏదైనా. సో ఫస్ట్ ఆరోగ్యం గురించి రాయండి. క్లియర్ గా వినపడుతుంది కదా సౌండ్, మ్యూజిక్ సౌండ్ క్లియర్ అయితే టైప్ సి. ఎనీ లాంగ్వేజ్ లావణ్య, ఏ భాషలైనా రాసుకోవచ్చు, హిందీలో కూడా రాసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ఎస్.
ఓకే, రాసేసారా? టైప్ డన్ ఇన్ ద చాట్ బాక్స్. అయిపోయిందా? టైప్ డి అని చేయండి. ఎస్, డి. వెరీ గుడ్. ఇప్పుడు మన హెచ్ఆర్ తర్వాత ఆర్, సంబంధాలు, రిలేషన్స్. సో రిలేషన్స్ కి ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ జీవితంలో మీ సంబంధాలకి మీకు మంచి అమ్మా నాన్న ఉండొచ్చు, మీ లైఫ్ లో మంచి రిలేషన్స్ ఉండొచ్చు, మంచి పిల్లలు ఉండొచ్చు, మంచి హస్బెండ్ ఉండొచ్చు. మీ సంబంధాలకి ఎలాంటి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు అది ఆలోచించి రాయండి. ఒకటే ఒక సెంటెన్స్, ఎక్కువ కాదు. నేను చాలా బ్లెస్డ్ ఈ రోజు. నా ప్రతి లైఫ్ లో ప్రతి రిలేషన్షిప్ హ్యాపీగా సంతోషంగా నేను ఉన్నాను అనుకొని రాయండి. ఓకే, మీ రిలేషన్షిప్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో, ఏ దానికి మీరు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారో ఫస్ట్ కృతజ్ఞత రాయండి. దాని తర్వాత గోల్ అచీవ్డ్ అఫర్మేషన్, అంటే మీ రిలేషన్షిప్ వైపు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ వాళ్ళని ఎలా సంతోష పెట్టాలనుకుంటున్నారు. సో వాట్ ఈస్ దట్ గోల్? మీ గోల్ ఏంటి? ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో మా ఫ్యామిలీని అందరిని ఎక్కడైనా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో దట్ ఈస్ మై గోల్. సో వాళ్ళని సంతోష పెట్టడానికి నేను చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మూడవది యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్ అంటే మీరు ఆ గోల్ అచీవ్ చేయడానికి ఏం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను డైలీ 1 గంట సేపు నేను అనుకునేది ఏంటి, గోల్ అచీవ్డ్. నేను మా బాబుకి చాలా క్లోజ్ గా, దగ్గరగా ఒక బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాను. సో దానికి ఏం చేయాలి, యాక్షన్ ఏంటి? డైలీ ఒక 40 నిమిషాలైనా మా బాబుతోటి అన్ని పనులు పక్కకు పెట్టేసి, ల్యాప్టాప్, సెల్ ఫోన్ అన్ని పక్కకు పెట్టేసి మా బాబుతోనే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. దట్ ఈస్ మై యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. సో నేను ఇలా శాంపుల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ప్లీజ్ రిపీట్ అని రాయండి చాట్ బాక్స్ లో. ఓకే, సో మీ సంబంధాల వైపు ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పండి. ఎలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారో అలా చెప్పండి. సంతోషం, హ్యాపీనెస్, థ్రిల్ మూమెంట్, ఫెంటాస్టిక్, ఫీలింగ్ ఆసమ్, అన్ని ఏవి రాయాలనుకుంటున్నారో ఒక మంచి మంచి వర్డ్స్ తోని రాసుకోండి. రెండవది మీ గోల్ ఏంటి, మీ రిలేషన్షిప్ వైపు, అది రాయండి. మూడవది మీ యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్, మీరు ఏం చేస్తే ఆ గోల్ అచీవ్ చేస్తారు. ఓకే, అది రాయండి. ఓకే, వెరీ గుడ్. అర్థమైంది కదా? నేను మళ్ళీ ఇంకొక 1 మినిటే పెట్టాను, ఫాస్ట్ గా రాసేయండి. రిలేషన్స్ తర్వాత మనం మెయిన్ ది మనీ గురించి రాస్తాం. ఓకే, రాసేసారా? ఓకే, నెక్స్ట్ మన మనీ అఫర్మేషన్స్. అసలైన అఫర్మేషన్స్ మనీ గురించే కదా ఇక్కడ ఉన్నారు మీరంతా. సో మనీ అఫర్మేషన్స్, ఫస్ట్ మీకు ఉన్న దానికి కృతజ్ఞతలు చెప్పాలి. మీరు దేనికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు? డబ్బు వైపు, ఈ రోజు నా దగ్గర ఎవ్రీ మంత్ ఈ సంపాదన వస్తున్నందుకు నేను హ్యాపీగా భోంచేస్తూ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నా ఫ్యామిలీతో అనుకుంటూ రాసుకుంటారా? లేదా మీ ఫ్యామిలీలో ఈ రోజు ఈ ఈ లైఫ్ ని ఇలా అనుభవిస్తున్నందుకు ఇప్పుడున్న డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా మీరు డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు?
నా లైఫ్ లో ఎప్పుడు డబ్బుకి ప్రాబ్లం రాలేదు అనుకుంటాను. ఎప్పుడు నా దగ్గర మనీ వస్తూనే ఉంటుందన్న సంతోషంతో నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నా దగ్గర ఎప్పుడు మనీ ఆగకుండా వస్తూనే ఉంటుంది. అండ్ ఐ స్పెండ్ మోర్, ఐ ఎర్న్ మోర్, దట్స్ ఇట్. నేను ఎక్కువగా స్పెండ్ చేస్తాను, సెలవు కూడా చేస్తాను. దానికి తగ్గట్టు నాకు డబ్బు కూడా వస్తూనే ఉంది అండ్ ఉన్నదానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో మీరు కూడా అలా కృతజ్ఞతలు ఫస్ట్ రాసుకోండి. ఉన్న మనీకి కృతజ్ఞతలు చెప్పండి. రెండవది, మీ గోల్ అచీవ్. ఈ నెలలో ఏం సంపాదించాలి? ఈ మే మంత్ లో మీ టార్గెట్ ఏంటి? మీ టార్గెట్ ఏంటి రాసుకోండి. గోల్ అచీవ్డ్ అఫర్మేషన్. ఓకే, ఈ నెలలో మీరు ఎంతైనా మీ శాలరీ ఎంత అనుకుంటారు, మీరు 20,000 అనుకుంటున్నారా, 30, 40, 50, ₹1,00,000 ఈ నెలలో మీరు ఎంత సంపాదించగలుగుతారు అనుకుంటున్నారు? ఎక్కడి నుంచైనా మనీ రావచ్చు. మనకి మనీ రాకపోవడానికి సోర్సెస్ ఏం లేవు. అండ్ మనీ వచ్చేటప్పుడు అన్నిటికీ ఓపెన్ గా ఉండండి. నేను వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకోను అనుకోకూడదు. మనీ ఎక్కడి నుంచి వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ యాక్సెప్ట్ మనీ అండ్ రైట్ యువర్ గోల్ అచీవ్డ్ అఫర్మేషన్. నేను ఈ నెలలో 10 లక్షలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సంపాదించాను, కృతజ్ఞతలు విశ్వానికి అని రాసుకోండి. నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. దెన్ టైప్ 3, యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. ఓకే, నేను ఈ ఈ ఈ నెలలో బోల్డ్ అనే కోర్సులు కండక్ట్ చేస్తూ చాలా మంచి మంచి కోర్సెస్ నా క్లయింట్స్ ని చాలా వాళ్ళు డబ్బులు హీల్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ ఏబుల్ టు ఇంపాక్ట్ ఇన్ దిస్ 1 మంత్ అట్లీస్ట్ 1000 పీపుల్ అని రాస్తాను, నేను రాసుకుంటున్నాను. సో మీ పనికి మీరు కృతజ్ఞతలు చెప్తే యాక్షన్ చెప్తూ రాయాలి. యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్ అన్నమాట. సో నాకైతే డబ్బులు ఎలా వస్తాయి? నేను 1000, 1,00,000 మందిని నేను ఇంపాక్ట్ చేయగలిగితేనే నాకు డబ్బులు వస్తాయి. సో వాళ్ళందరూ హీల్ అయ్యి వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే నాకు డబ్బులు వస్తాయి. మీరందరూ సక్సెస్ అయ్యి మీరందరూ మిలియనర్స్ అయితేనే నాకు డబ్బులు వస్తాయి. సో నేను అలా రాసుకుంటున్నాను. సో మీరు రాయండి, ఎలా రాస్తారు, మీ యాక్షన్ ఏంటి డబ్బుల వైపు, ముఖ్యంగా డబ్బుల వైపు మీ యాక్షన్ ఏంటి? ఓకే, నేను డైలీ కొంతమంది స్టాక్ మార్కెట్ లో ఉన్నారు. సో హౌ మచ్ అమౌంట్, రోజు ఇంత అమౌంట్ నేను స్టాక్ మార్కెట్ లో కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ కరెక్ట్ గా నేను రిస్క్ తీసుకోకుండా, నో లాస్ నో గెయిన్. ఓకే, డోంట్ గో ఇంటూ స్టాప్ లాస్ స్టాప్ గెయిన్ అని ఉంటుంది కదా, ఆ ఫార్ములా తోని డబ్బులు ఎర్న్ చేయాలి. బీ ఆల్వేస్ ఆన్ ఎ సేఫర్ సైడ్. రిస్క్ తీసుకోవాలి కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి. ఓకే, ఆలోచించకుండా రిస్కులు తీసుకోవద్దు. ఏ డెసిషన్ రాసుకోవాలన్నా ఒక పేపర్ లో రాసుకుంటూ రిస్క్ తీసుకోండి. ఓకే, సో లెట్స్ బిగిన్ దిస్ అఫర్మేషన్స్ ఫర్ మనీ. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ టైప్ రిపీట్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, ఎస్, నేను మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తాను. జస్ట్ ఒక 1 మినిటే, అంతకంటే ఎక్కువసేపు లేదు, ఫాస్ట్ గా రాసేయండి. ఓకే, రాస్తున్నారా? ప్లే అవ్వట్లేదు మళ్ళీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ది మనీ గురించి అయిపోయిందా? టైప్ డన్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, డన్, వెరీ గుడ్. మోహన్ గారు రాసేసారు ఎస్ ఎస్, టైప్ డన్, ఎస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లాస్ట్ కి మీ కెరియర్, మీ బిజినెస్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీ ఉద్యోగానికి కృతజ్ఞతలు చెప్పండి.
చాలా మంది వాళ్ళకున్న ఉద్యోగానికి కృతజ్ఞతలు చెప్పరు. మనం ఉన్నదానికంటే అయ్యో మనకు ప్రమోషన్ ఇవ్వలేదు, ఈ జిడ్డు బాస్ గాడు, మనకు ఎక్కడ సరిగ్గా లేదు, ఈ జాబ్ ఏంటో రోజు చెయ్యాలా అని తిట్టుకుంటూ ఆ పని చేస్తాం. ఎప్పుడైతే మీరు చేసే పనిని తిట్టుకుంటూ పని చేస్తున్నారో మీరు డబ్బుల్ని అట్రాక్ట్ చేయరు. మీరు చేసే పనిని ఇష్టంగా చేయాలి. డబ్బులొచ్చే పని ఏ పనైనా సరే మంచి పని. ఆఫ్‌కోర్స్ మనం మంచి వాళ్ళు కాబట్టే మీరు ఈ సెషన్‌లో ఉన్నారు. ఏదో బ్యాంకుకి కన్నమేయడానికి కాదు కదా! బ్యాంక్‌లో ఒక రోజులో రిచ్ అయిపోవాలనుకోవట్లేదు కదా మనం. సో, డెఫినెట్‌గా మనం ఎథికల్‌గా రిచ్ అవ్వాలనుకుంటున్నాం. మనం మంచి మనుషులుగా రిచ్ అవ్వాలనుకుంటున్నాం. మనం వేరే వాళ్ళకి మంచి చేస్తూ రిచ్ అవ్వాలనుకుంటున్నాం. సో, డెఫినెట్‌గా మీరు రాసే అఫర్మేషన్ ఎప్పుడైనా మీరు ఉన్న ఉద్యోగానికి కృతజ్ఞతలు చెప్పండి. చాలా మంది ఉన్న ఉద్యోగాన్ని తిట్టుకుంటూ ఉంటారు. మీరు తిట్టుకుంటూ పని చేస్తే మీ దగ్గర డబ్బు రాదు. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. సో, రైట్ గ్రాటిట్యూడ్ ఫర్ యువర్ జాబ్. మీకున్న ఉద్యోగానికి, మీకున్న బిజినెస్‌కి ఇప్పుడు దేవుడు ఏమైతే మీ లైఫ్‌లో జాబ్, కెరియర్, బిజినెస్ ఇచ్చాడో వాటికి కృతజ్ఞతలు చెప్తూ రాయండి. రెండవది గోల్ అచీవ్డ్ అఫర్మేషన్స్. గోల్ అచీవ్డ్ అంటే ఏంటి? ఈ నెలలో నేను అనుకున్న ప్రమోషన్ నాకొచ్చింది. లేదా ఈ నెలలో నేను నా బిజినెస్‌లో కొత్త స్టార్ట్ చేశాను. లేదా ఈ నెలలో మీ గోల్ ఏంటి మీరు? మీ ఫ్యామిలీ గోల్ ఏంటి? ఈ మీ మీరు హౌస్ వైఫ్ అనుకోండి. మీ హస్బెండ్ గారి గురించి కూడా రాయొచ్చు. ఆయన అనుకున్నట్టుగా రియల్ ఎస్టేట్‌లో మేము బాగా సంపాదించాం. మీ హస్బెండ్ ఒక్కరు సంపాదిస్తే మీరు కదా సంపాదించినట్టే గదా! సో, ఈసారి మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా నడిచింది. సో, మీరు ఏం గోల్ అనుకుంటున్నారో అది అయినట్టు ఒక పాజిటివ్‌గా ఒక ఫీలింగ్‌తోని రాయండి. గోల్ అచీవ్డ్ అఫర్మేషన్. మూడవది యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. అంటే ఏంటి? నేను చేస్తున్న ఉద్యోగం ఇప్పుడు మీరు ప్రమోషన్ చేయాలంటే ఏం చేయాలి? కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలా? కొత్తగా ఏమైనా చెయ్యాలా? లేదా మీ బాస్ తోటి బాగా మంచి రిలేషన్‌షిప్ పెంచుకోవాలా? సో, ఏది చేస్తే మీకు ప్రమోషన్ వస్తుందో ఆలోచించండి. నేను ఎగ్జాంపుల్ ప్రమోషన్ చెప్తున్నాను. సో, ఐ యామ్ మెయింటైనింగ్ ఎ వెరీ గుడ్ రిలేషన్‌షిప్ విత్ మై బాస్ అండ్ మై బాస్ రియల్లీ లైక్స్ మీ, లవ్స్ మీ అండ్ గేవ్ మీ ఎ ప్రమోషన్ ఇన్ థిస్ మంత్. నా బాస్ నన్ను చాలా ఇష్టపడతారు. నన్ను ప్రేమిస్తారు. నేను చేసిన పనికి ఆయన చాలా ఆయననో, ఆవిడనో ఎవరైనా సరే మీ బాస్ చాలా సంతోషపడి నేను అనుకున్న ప్రమోషన్ నాకొచ్చింది అని రాసుకోండి. సో, మీరేం చేస్తే ఆ ప్రమోషన్ వస్తది. మీరేం చేస్తే మీ బిజినెస్ గ్రో అయితుంది. మీరేం చేస్తే మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది రాయండి. యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. అర్థమైంది కదా! సో, నేను ఇంకొక 1 మినిట్ వేస్తాను. దీని తర్వాత మనం మంచి మ్యూజిక్‌తో ఈ అఫర్మేషన్స్ గట్టిగా చదవాలి. ఓకే. ప్లే అవ్వట్లేదు. సారీ. సారీ అండి. ప్లే అవ్వట్లేదు. ఏదో ప్రాబ్లమ్ వచ్చేసింది దీంట్లో. మీరు రాయండి. లోపల రాసేయండి. అయిపోతే టైప్ డన్ ఇన్ ద చాట్ బాక్స్. డి అని చెప్పేసి రాసేయండి. నెక్స్ట్ దానికెళ్ళిపోదాం. యెస్. ఫర్ లావణ్య స్టూడెంట్స్ మీరు కెరియర్ అంటే మీ స్టడీస్, మీ చదువు. ఓకే. మీ చదువు వైపు మీరేం రాస్తున్నారు? డబ్బులు అంటే డబ్బులు కూడా చిన్న పిల్లలు మేనిఫెస్ట్ చేయొచ్చు. అంటే ఏంటి? మీకొచ్చే పాకెట్ మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు. ఓకే. మీరు స్టడీస్ కెరియర్ బదులు మీరు జాబ్ బదులు మీరు స్టడీస్ రాసుకోండి. ఓకే. గ్రాటిట్యూడ్. ఇప్పుడున్న దానికి నాకున్న తెలివికి నేనింత దూరం చదువుతున్నాను. దానికి కృతజ్ఞతలు. తర్వాత గోల్ అచీవ్డ్. మీరేదైతే గ్రూప్స్ రాస్తున్నారా? ఐఏఎస్ రాస్తున్నారా? నేను ఈసారి గ్రూప్స్‌లో చాలా మంచి స్కోర్ తోటి క్లియర్ చేసుకొని, నేను అనుకున్న ఉద్యోగం నేను సంపాదించాను. కృతజ్ఞతలు యూనివర్స్ అని రాసుకోండి. మూడోది యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. మీరు ఆ గోల్ అచీవ్ అవ్వడానికి కనీసం రోజుకి 8 గంటలు చదవాలనుకుంటున్నారా? రోజు 6-8 గంటలు చదువుతున్నాను. నేను అనుకున్న గ్రూప్స్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయాను. చాలా సంతోషం అని రాసుకోండి. ఇది మీరు రాసుకోవాల్సింది. ఓకే. యెస్. కెరియర్‌లో యాక్షన్ ఫ్రీక్వెన్సీ. యెస్. సంధ్య రాణి సో స్వీట్ టు హియర్ యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఓకే. సంధ్య రాణి వంక ఎన్ని రోజులైందమ్మా? సో, యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్ దేని గురించి అడిగారు? జాబ్ గురించా? కెరియర్. యెస్.
కెరియర్ గురించి మీ అఫర్మేషన్ ఏంటి మీకేం కావాలి కెరియర్ లో చెప్పండి. యాక్షన్ ఫ్రీక్వెన్సీ. నేను డైలీ ఇప్పుడు కొత్తగా ఏదైనా కోర్స్ స్టార్ట్ చేస్తున్నారా, లేదా మీ సొంతగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, లేదా మీరు ఆల్రెడీ వెళ్తున్న జాబ్ కి ఏం చేస్తే మీకు ప్రమోషన్ వస్తుంది, ఏం చేస్తే మీ ఇంక్రిమెంట్ వస్తుంది, ఏం చేస్తే మీ కెరియర్ లో మిమ్మల్ని అందరు మెచ్చుకుంటారు, అవార్డు వస్తుంది. సో మీరు అవార్డు గురించి ఏం చేస్తున్నారు, సో అది రాసుకోండి. కెరియర్ అంటే ఓన్లీ డబ్బు గురించే కాదండి. కెరియర్ బిజినెస్ అనేది, మనీ అనేది బై ప్రోడక్ట్. కెరియర్ లో ఫస్ట్ మనం ప్రమోషన్ వస్తే కదా మనీ ఆటోమేటిక్ వస్తుంది. కెరియర్ లో మనకి అనుకున్నట్టు మన బిజినెస్ గ్రో అయితేనే కదా తర్వాత మనీ వస్తుంది. సో ఫస్ట్ మీరు బిజినెస్ ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు, అది యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్స్ లో రాయండి. ఓకే జయ గారు, ఎలా రాయాలి? ఫిష్ పాండ్స్ ఇంకా మేము ఫస్ట్ గ్రాటిట్యూడ్, మీరు ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీరు ఫిష్ పాండ్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే కనుక గ్రాటిట్యూడ్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. రెండవది, అది చాలా బాగా మేము అనుకున్నట్టుగా మా చేపలన్నీ అమ్ముడు పోయి, మీరు ఫిష్ ప్రాన్స్ ఏ బిజినెస్ చేస్తున్నారో తెలియదు, ప్రాన్స్ అన్ని అమ్ముడు పోయి మాకు చాలా మంచి రాబడి ఈ నెలలో వచ్చింది అనుకున్నట్టుగా మేము 5 లక్షలు పైగానే సంపాదించాము అని రాసేసుకోండి. ఓకే. నెక్స్ట్ యాక్షన్ ఫ్రీక్వెన్సీ అఫర్మేషన్. ఏం చేస్తే మీరు ఫిష్ పాండ్స్ ఇంకా గ్రో చేసుకోగలుగుతారు? ఓకే, మేము కరెక్ట్ గా వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ, వాటికి కరెక్ట్ గా మీరు దాంట్లో ఉంటుంది కదా, దానికి ఫుడ్ వేయడము, దానికి మెడిసిన్ వేయడము, ప్రాపర్ గా దాన్ని మానిటర్ చేయడము, అవన్నీ మేము కరెక్ట్ గా చూసుకుంటూ మంచి హెల్దీ ఫిషెస్ తీసుకున్నాము అని రాయండి. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాకు చేపల వ్యాపారం లేదు కాబట్టి. ఓకే, సో క్లియర్? మీ అందరికి డౌట్స్ క్లియర్ అయ్యాయా? అందరు రాసుకున్నారా? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. కమ్ ఆన్, ఎస్. ఓకే, ఇప్పుడు ఓకే, నేను ఒక నిమిషం తర్వాత సరే నేను మంచి మ్యూజిక్ షేర్ చేస్తాను. ఇది కాదు, రెడీగా పెట్టాను. ఇది మా బాబు ల్యాప్టాప్. నాది కంప్లీట్ సెటప్ తమిళనాడులో ఉంది. పర్మనెంట్ టాటూ వేయించుకున్నాను. అమ్మ ఏమేం చెప్పావు నువ్వు? ప్రాణం పోవచ్చు కానీ టాటూ పోదని. ఓకే, సో నేను మీరు రాసుకున్న అఫర్మేషన్స్ ఫస్ట్ లేచి నిల్చొని, ఓకే అందరు నేను కూడా నేర్చుంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వినాలి. ఓకే, లేచి నిల్చొని ఏం చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు ఆ సక్సెస్ రీచ్ అయినప్పుడు, ఆ మనీ అకౌంట్ లో వచ్చినప్పుడు, మీరు అనుకున్న గోల్ రీచ్ అయినప్పుడు, ఫారెన్ కి వెళ్ళినప్పుడు, లేదా మీ కోరిక ఏదైనా సరే, ఏం చేస్తే మీ ఆ సంతోషం ఎలా వ్యక్తపరుస్తారు? నేనైతే ఇలా చూపిస్తాను. ఐ విల్ రేస్ మై ఎస్. కొంతమంది ఎస్ అంటారు. సో ఎదురుగా ఎవరిని తగిలించకండి, పక్కన ఉన్న వాళ్ళని. మీరు ఏం చేస్తే ఫుల్ ఎనర్జీ తోటి, ఓకే, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. మీరు ఏం చేస్తే మీరు ఎస్ ఐ డిడ్ ఇట్, ఎస్. ఓకే, ఏ యాక్షన్ చేస్తే మీరు ఆ హ్యాపీనెస్ పొందుతారో అది ఇప్పుడు పొందాలి. ఓకే, నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. ఫస్ట్ మీరు చేసే యాక్షన్ ఏదైనా సరే, ఓకే, లేచి నిల్చొని ఇలా చేస్తారా మీ ఇష్టం. నేనైతే ఎప్పుడు నా చేయి పైకి లేపుతాను. దట్ ఈస్ మై షోయింగ్ దట్ ఐ డిడ్ ఇట్. చాలా హెవీగా, ఫోర్స్ గా, ఫుల్ ఎనర్జీ తోటి ఎస్. ఓకే, లేదా ఇలా, మీ కొంతమందికి ఇలా చేస్తే ఎస్, కొంతమంది ఇలా చేస్తారు ఎస్. ఓకే, మీరు ఏం చేస్తే మీకు ఆ సంతోషం కలుగుతున్నప్పుడు అది ఇప్పుడు లేచి చెయ్యండి. దిస్ ఇస్ ఎన్ఎల్పి. అండ్ చేసినప్పుడు చేతిని గట్టిగా పిడికి బిగించండి, గట్టిగా పిడికి బిగించి చేయండి. ఓకే, అండ్ మీరు డే టైంలో అప్పుడప్పుడు మార్నింగ్ అఫర్మేషన్స్ చదివే ముందు కూడా ఇలా చేసే అఫర్మేషన్స్ చదవండి. ఓకే, సో నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. ఫస్ట్ మీ యాక్షన్ ఏంటో అందరు లేచి నిలబడండి, నేను కూడా లేచి నిలబడతాను. ఓకే, కమ్ ఆన్.
ఎస్ ఐ డిడ్ ఇట్, ఎస్ ఐ డిడ్ ఇట్, ఎస్ ఐ డిడ్ ఇట్. అవును నేను చేశాను, అవును నేను సాధించాను, అవును నేను సాధించాను. మనసులో 4-5 సార్లు అనుకోండి, మీరు యాక్షన్ చేయండి, మీ మూవ్మెంట్ చేయండి. ఎస్ ఐ కెన్ సీ సో స్వీట్ ఆఫ్ యూ ఆల్. మీ అందరినీ చూడాలనుకుంటున్నాను నేను కూడా. ఓకే, ఏ మూమెంట్ అయినా సరే, ఓకే, మీరు అనుకున్న గోల్ రీచ్ అయితే మీరు ఏం చేస్తారు? ఎస్ అని ఇలా అంటారా, ఎస్ అని ఇలా అంటారా, లేదా ఎస్ అని ఇలా అంటారా? ఓకే, మీరు ఎలా అంటారో మీరు అనండి, బట్ ఫోర్స్ఫుల్ గా అనండి. ఎస్ 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 యూ కెన్ డూ ఇట్. ఎస్ ఎస్ ఐ డిడ్ ఇట్. ఎస్ ఎస్ ఐ డిడ్ ఇట్. ఎస్ ఐ డిడ్ ఇట్. ఎస్ ఐ డిడ్ ఇట్. ఎస్ ఐ రీచ్డ్ ఇట్. నేను చేశాను, నేను సాధించాను, మీరందరు సాధించారు, అందరూ సాధించారు, అందరు చేశారు. మీకు అందరికీ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్, నా మనస్ఫూర్తి కంగ్రాచులేషన్స్. ఎస్ కమాన్ అనుష, సూపర్ కంగ్రాచులేషన్స్. కమాన్ హైమా గారు, సూపర్ కంగ్రాచులేషన్స్. ఎస్ శిరీష కంగ్రాచులేషన్స్. ఎస్ లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. ఓకే జాదవ్ కంగ్రాచులేషన్స్. ఎస్ ఎస్ టు ఆల్. ఎస్ రత్నం గారు కంగ్రాచులేషన్స్. రమేష్ ఎస్ కంగ్రాచులేషన్స్. సుజనా కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. నాగరాజ్ గారు కంగ్రాచులేషన్స్. ఎస్ ఎస్ నీర్జా, you are a star Neerja, congratulations, come on darling. Yes Devi, congratulations. Hey, congratulations John Pasha, John Pasha, Chandrasekhar, wow, I can see you achieved your goal dear. Congratulations Badri, congratulations. సూపర్ సూపర్. నేను ఈ మ్యూజిక్ ఇలాగే ప్లే చేస్తాను, మీరు మీ అఫర్మేషన్స్ చేతిలో పట్టుకొని గట్టిగా చదవండి. రూమ్ డోర్ పెట్టేసుకోండి, గట్టిగా చదవండి. నేను క్లియర్ గా వినపడుతున్నాను కదా? ఎలా చదవాలి? లౌడ్ అండ్ క్లియర్, చాలా లౌడ్ గా, చాలా గట్టిగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా చదవాలి. ఎస్ అర్థమైంది కదా? ఒక్క నిమిషం ఇది. ఎస్ ఓకే ఐ డిడ్ ఇట్. ఎస్ జాదవ్ యూ డిడ్ ఇట్, మీరు చేశారు, మీరు సాధించారు. ఓకే కంగ్రాచులేషన్స్, అందరికి కంగ్రాచులేషన్స్. అలాగే నిల్చొని పేపర్ తీసి చదవండి. నేను మ్యూజిక్ ప్లే చేస్తున్నాను.
థ్యాంక్ యూ. హౌ ఆర్ యు ఆల్ ఫీలింగ్? ఓకే, ఒక్కసారి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. మీరందరూ అందరికీ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ మిలియనేర్, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ బిలియనేర్. సో నేను అన్మ్యూట్ చేయడానికి ఎస్, నా మీరందరూ అన్మ్యూట్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పుకోండి. Congratulations. ఓకే, అందరినీ మ్యూట్ చేసేసాను. ఓకేనండి, హార్టీ కంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా మీరు ఏ కోరిక అయితే వాళ్ళ నాటారో ఇది ఆల్రెడీ మీరు అచీవ్ అయిపోయారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ వైబ్రేషనల్ అకౌంట్. మీరు ఆల్రెడీ అచీవ్ అయిపోయారు. మీ వైబ్రేషనల్ అకౌంట్ లో ఆల్రెడీ నేను మ్యూట్ చేస్తున్నాను. సారీ, మ్యూట్ చేసుకోండి. ఎస్ ఎస్, ఓకే. ఇంకా ఏదో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. నేను మ్యూట్ చేశాను అందరినీ. ఎస్, శ్రీనివాస్, దుర్గా గారు అందరు మ్యూట్ చేసుకోండి. ఎస్, ఓకే. సో స్వీట్ టు సీ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరందరు మీ గోల్స్ రీచ్ అయ్యారు, 100% రీచ్ అవుతారు. ఓకే, డోంట్ హ్యావ్ ఎనీ నెగటివ్ థాట్ అబౌట్ ఇట్. ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్ టుడే. మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు, యు ఆర్ డూయింగ్ ఇట్. సో మన సబ్ కాన్షియస్ ని ట్యూన్ చేసుకునే టెక్నిక్ ఇవాళ చెప్తాను. ఓకే, ఇవాళ మనకి ఎన్ని రోజుల ప్రోగ్రామ్? టోటల్ గా 2 weeks ప్రోగ్రామ్, 2 రోజుల ప్రోగ్రామ్. ఓకే, సో 2 వారాల ప్రోగ్రామ్ సారీ 2 వారాల ప్రోగ్రామ్, 8 days కదా. సో నేను రోజు ఒక అమౌంట్ మీకు చెప్తాను. ఓకే, మీరు మీ అమౌంట్ మీ వైబ్రేషనల్ అకౌంట్, అంటే మీకు విశ్వం మీకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ రోజు మీకు విశ్వం 10,000 గిఫ్ట్ గా ఇస్తుంది. ఈ 10,000ని మీరు సొంత ఖర్చులు, అంటే నేను లోన్ కడతాను, ఆ 10,000తోని ఇల్లు కడతాను, ఇన్వెస్ట్ చేస్తా, అది కాదు. మీ సొంత సంతోషం, మీ లగ్జరీ ఖర్చులకి ఎలా ఖర్చు పెడతారు? లగ్జరీకి రాయండి 10,000 ఇవాళ. ఓకే, ఇవాళ మీకు 2 జాబ్స్ ఉన్నాయి. రత్నం గారు వింటున్నారు కదా, రమేష్ సూపర్. ఓకే, రమేష్ గుండు గారు, జాదవ్, ఐ కెన్ సీ సచ్ ఏ హ్యాపీ ఫేసెస్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఉమాదేవి గారు, షేక్ జాన్ బాషా గారు, అందరినీ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఇలాగే నవ్వుతూ ఉండండి. సో 10,000 మీ అకౌంట్ లో దేవుడు మీకు ఇచ్చాడు, మీ పర్సనల్ గా ఖర్చు పెట్టుకోవడానికి, మీ పిల్లలకి, మా ఆయనకి, మా ఇంట్లో వాళ్ళకి కాదు, మీకే. ఏం చేస్తారు 10,000తో? ఇవాళ రాత్రి పడుకునే ముందు రాసి పడుకోండి, ఏం చేస్తారు 10,000తో. అఫర్మేషన్స్ సూపర్ గా చదివాం కదా. లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, నేను ఒక్క వీడియో, మై పాస్ట్ 2 days ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ సెలబ్రిటీ ఎక్స్పీరియన్స్. నేను ఇంత పెద్ద సెలబ్రిటీ అవుతానని నాకే తెలీదు. యాక్చువల్ గా లాస్ట్ 2 days వాజ్ అవుట్ ఆఫ్ మై వరల్డ్. నేను ఎంత మందికి ఆటోగ్రాఫ్ ఇచ్చానో నాకే గుర్తులేదు, ఎంత మందికి నేను సెల్ఫీ ఫొటోస్ ఇచ్చానో నాకే గుర్తులేదు. అండ్ ఒక చిన్న క్లిప్, నేను అవార్డు తీసుకున్న క్లిప్ మాత్రం ఇప్పుడు చూపిస్తాను. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ ట్రస్ట్. ఓకే, మీకు నమ్మకం ఉండాలి, మీ పైన మీకు నమ్మకం ఉండాలి, దేనిపైన నమ్మకం అక్కర్లేదు, మీ పైన మీకు నమ్మకం ఉంటే చాలు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు. ఓకే, ఐ వాంట్ టు జస్ట్ ప్లే దిస్ స్మాల్ ట్రిక్ ఫ్రమ్ మై మెంటర్ గోపాల్ కృష్ణ. మొన్న బెంగళూరులో తాజ్ యశ్వంత్పూర్ లో he awarded me emerging unicorn coach award. ఓకే, మీరు ఒకసారి చూడండి how it went on. ఫర్ ఈ ఫొటోస్ నేను తీయలేదు, అక్కడ ఉన్న వాళ్ళు తీసి తర్వాత నాకు పంపించారు.
సో దిస్ ఇస్ ఐ వుడ్ లైక్ టు షేర్ బికాస్ మీరందరు నా ఫ్యామిలీ అనుకుంటాను. అందుకే నాకు మీతో షేర్ చేసుకోవడం చాలా ఇష్టం. ఎస్, మీరందరు మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, స్టాప్ షేరింగ్. ఓకే, ఐ ఎంజాయ్ టుడేస్ సెషన్. నేను చాలా ఎంజాయ్ చేశాను ఇవాళ సెషన్ మాత్రం. నేనైతే మీరందరూ అఫర్మేషన్స్ చదువుతున్నారు. నేనేం చేశానంటే ఐ జస్ట్ ప్రేడ్ మీ అందరి కోరికలు నిజం అవ్వాలి అని మొక్కాను అంతే. మీరు ఏది రాస్తున్నారో నాకు తెలీదు, మీరు రాస్తున్న ప్రతి కోరిక నిజం అవ్వాలి, అదే నా కోరిక. ఓకే, సో దిస్ ఇస్ మై విష్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ ఐ సాట్ విత్ హూమ్ తెలుసా, మీరందరు చెప్తారే మితేష్ ఖత్రి, ఇందు ఖత్రి, వాళ్ళ పక్కనే కూర్చున్నాను, సేమ్ సోఫా. ఐ సాట్ విత్ నేను ఐ వాస్ టోటలీ, నేను నా ఫ్రెండ్స్ తో కూర్చొని ఇవ్వలేదు నన్ను. ఐ వాస్ మేడ్ టు సిట్ విత్ హై సెలబ్రిటీస్. ఎందుకంటే మేబీ ఐఎమ్ వైబ్రేటింగ్ ఎట్ దేర్ ఫ్రీక్వెన్సీ. నన్ను సపరేట్ గా పైకి వివిఐపికి నేను దానికి ఎక్స్ట్రా నేనేం పే చేయలేదు, వాళ్ళే తీసుకెళ్లారు. పెద్ద బోకే గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ వెల్కమ్ చేసుకొని వాళ్ళే నన్ను స్పెషల్ గా తీసుకొచ్చి ఫ్రంట్ సోఫాలో కూర్చోబెట్టారు. అండ్ ఐ సాట్ విత్ అంకిత్ నీరవ్. ఓకే, మంజునాథ్ రీడ్ ఫర్ సక్సెస్ చెప్తారు, ఆయన పక్కన కూర్చున్నాను అందరితో. అయితే మంజునాథ్ గారితో అన్నాను, సార్ మీతో ఒక ఫోటో దిగుతానా అనేసి. ఆయన ఏమన్నారు, నువ్వే యూనికార్న్ కోచ్వి, నీతో నేను నాతో దిగడం ఏంటి, నువ్వే ఒక పెద్ద సెలబ్రిటీవి. ఓకే అనేసి ఆయన జోక్ చేశారు. అండ్ ఎస్, ఐఎమ్ ప్లానింగ్ టు గో మచ్ హయ్యర్. స్పెషల్ గా తెలుగు డిసైడ్ చేసేసుకున్నాను, తెలుగులో డీప్ వెళ్దామని. తెలుగులో ప్రతి ఒక్క తెలంగాణ ఆంధ్ర ప్రతి ఒక్క మనసుని టచ్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఐ వాంట్ దెమ్ టు రీచ్ దేర్ హైయెస్ట్ గోల్స్, హైయెస్ట్ హ్యాపీనెస్. ఆ సంతోషాన్ని అందరికి పంచిపెట్టాలని డిసైడ్ చేసుకున్నాను. దిస్ ఇస్ మై డెసిషన్ ఎస్టర్డే. మొన్న డిసైడ్ చేసుకుంది ఇదే. నేను అందరూ మాకు వీవర్ ఇంటూ టోటలీ ట్రాన్సియంట్ హిప్నాటిజం అన్ని జరిగాయి అనమాట. బ్రెయిన్ ఇంతగా మన మాటలు ఇంతగా వింటున్న కూర్చుని దగ్గర కాశ్మీర్ కి తీసుకెళ్లిపోయారు. అలా ఊహించుకున్నాం అనమాట హిప్నాటిజం లో. నేను ఆ మనిషి, నేను ఎప్పుడు హిప్నాటిజం కళ్ళెదురుగా ఇంత నిజంగా చూడలే. వాళ్ళు కాశ్మీర్ కి తీసుకెళ్లిపోయారు. అందరి చేతులకి కాకరకాయలు ఇచ్చారు, అందరి చేతులకి వంకాయలు ఇచ్చారు. ఇచ్చి ఇవి స్వీట్, ఇది యాపిల్, కాశ్మీర్ యాపిల్ తినండి అంటే అందరు తిన్నారు. మంచిగా ఫుల్ గా సగం పైన తినేశారు. ఎలా ఉందంటే జ్యూసీగా ఉంది, టేస్ట్ గా ఉందని చెప్తున్నారు. అది మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ పవర్. మనం ఏది చెప్తే అది నమ్ముతుంది, దాన్ని నమ్మించడమే మనకి. సో మీరు డైలీ నమ్మించండి, ట్రీట్ యువర్ బ్రెయిన్. ఓకే, డైలీ ట్రీట్ యువర్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ విత్ యువర్ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ అనేవి మీకు టాబ్లెట్స్ లాంటి మెడిసిన్స్ అన్నమాట, మీ గోల్ రీచ్ అవ్వడానికి. డైలీ ఇలాగే ఈ 14 రోజులు చదవడమే కాదు, మీరు ఈ 10,000ని ఎలా మీ పర్సనల్ ఖర్చులకు వాడుకుంటారో రాసుకోండి. రేపు ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే నేను కొంతమందిని అడుగుతాను, ఏం రాస్తారో చెప్పండి. మీ 10,000 మీరు ఇవాళ ఖర్చు పెట్టాలి, ఈ రాత్రి పడుకునే లోపలనే ఖర్చు పెట్టేయాలి. రేపటికి మళ్ళీ ఉండదు ఆ 10,000. సో 10,000 ఏం చేస్తారో ఇప్పుడే రాసేయాలి. ఓకే, సీ యూ ఆల్ టుమారో. రేపు కలుస్తాను. ఏదైనా షేర్ చేసుకోవాలా, అడ్మిట్ చేసుకోవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్. ఓకే, ఇంకొక 5 minutes ఉంటాను. ఎనీబడి వాంట్స్ టు సే సంథింగ్? ఎస్ సృజన చెప్పండి. మేడం, మీరు అన్నారు కదా ఇందాక, మీరు చీప్ గా ఆలోచించకండి, అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తామని. అంటే మన దగ్గరికి అంత మనీ మనం అనుకున్నట్టు వచ్చేస్తే ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అది. అది రావాలంటే మీరు, అంటే నేనేమంటున్నానంటే మీరు పెట్టే ఖర్చు, ఇప్పుడు మీరు పెట్టేది హుందాతనంగా పెట్టండి. మీరు 50,000 మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ 50,000 సంతోషంగా మనస్ఫూర్తిగా పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి. ఓకే, నేను అట్లా చేస్తున్నా గానీ నాకు వెనక్కి రాలేదు. వస్తుంది. నేను అట్లా చేశాను, బట్ నాకేంటంటే ఇంకొకరు హ్యాండ్ ఇచ్చేసారు, మనస్ఫూర్తిగా చేసి పెట్టా. ఓకే, ఇప్పుడు నుంచి ఇప్పుడు మా దగ్గర ఉన్నారు కదా, ఎవరు ఏం చేయరు. స్టార్ట్ మేనిఫెస్టింగ్ ట్రూ లైఫ్. నేనే నా లైఫ్ లో ఎంతో మిరాకిల్స్ అనుభవించాను. సో నేనే చూపించాను కదా. ఐ నెవర్ ఎక్స్పెక్ట్, నేను చెప్తున్నాను, మీరు నమ్ముతారో నమ్మరో, నా బ్యాచ్ క్లియర్ అయిన వాళ్ళలో ఈ లెవెల్లో వెళ్ళి ఉంది నేను ఒక్కదాన్నే.
నా బ్యాచ్ లో ఉన్న వాళ్ళంతా వెనకాల కూర్చున్నారు, బ్యాక్ లో కూర్చున్నారు. నా బ్యాచ్ లో క్లియర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోచెస్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఢిల్లీ నుంచి, అస్సాం నుంచి, అంతా డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా వచ్చారు. కానీ ఫ్రంట్ సీట్ లో మితేష్ ఖత్రితో పాటు కూర్చుంది నేనే. ఓకే, ఫ్రంట్ సీట్ లో అంకిత్ నీరోతో పాటు కూర్చుంది నేనే. ఫ్రంట్ సీట్ లో మంజునాథ్ గారితో కూర్చొని వాళ్ళ కొడుకుతోటి ఆయనతో మాట్లాడింది నేనే. అందరికి ఆపర్చునిటీ రాలేదే, నేనెందుకు ముందుకు? అది నన్ను అలా ట్రీట్ చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఆల్ యువర్ వైబ్రేషన్. ఓకే, దేవుడు ఇవ్వాలంటే ఎలా అయినా ఇస్తాడు సృజన, ఇస్తాడు. బిలీవ్ ఇన్ మిరాకిల్స్, బిలీవ్ ఇన్ మ్యాజిక్. ఇప్పటి నుంచి మీ లైఫ్ లో మ్యాజిక్ స్టార్ట్ అయింది అనుకోండి. ఇవాటి నుంచి, ఈ రోజు రాత్రి నుంచి మీ లైఫ్ లో మ్యాజిక్ స్టార్ట్ అయింది. ఓకే, బీ హ్యాపీ. ఓకే మ్యామ్. ఓకే, అండ్ అండ్ కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, అండ్ ఫర్ యూ ఆల్సో కంగ్రాచులేషన్స్, మీ గోల్ అచీవ్ అయినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్. నైస్. ఎస్, ఫాస్ట్ గా చెప్పండి ఉమా గారు. నెక్స్ట్ ఉమా ఉన్నారు, రమేష్ ఉన్నారు, మోహన్ ఉన్నారు. హలో ఇంతకు ముందు ఎస్ చెప్పండి ఉమా గారు. మేడం, మాది ఒక ల్యాండ్ పూర్వీకుల నుంచి మా వీళ్ళ అన్నతమ్ముడు వీళ్ళ నుంచి, అంటే మా మామగారు మా చిన్న మామగారు వాళ్ళ నుంచి కూడా అది సెటిల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళిద్దరూ డైడ్, మా మామగారు చనిపోయినారు, మా చిన్న మామగారు చనిపోయినారు. వాళ్ళ పిల్లలకు మా ఆయన వాళ్ళు, మా వీళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఫైటింగ్ జరుగుతున్నారు, ఇంకా జరుగుతుంది, ఇంకా సెటిల్ కావడం లేదు. అనుకుంటే అవుతుంది మేడం, వాళ్ళు రావడం లేదు. మా ఆయన అంతలో మాది ఎట్లా మేము చేసుకోవాలా? అది ప్రాపర్టీ అమ్మితే మంచి డబ్బులు వస్తుంది, దాన్ని ఎట్లా అఫర్మేషన్ ప్రాపర్టీ సెటిల్ చేసుకోవాలా? అయిపోయింది, చేసుకోండి. ప్రాపర్టీ కంప్లీట్ గా సెటిల్ అయిపోయింది. అది దాంట్లో ఉన్న మీరు ఏమంటారు, ఆ లిటిగేషన్స్, వాళ్ళ గొడవలన్నీ క్లియర్ అయిపోయాయి. వి కేమ్ టు అ గుడ్ సెటిల్మెంట్ అండ్ వి ప్రాఫిట్. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా రాసేసుకోండి మనీ అఫర్మేషన్స్ లో. అండ్ మీరు ల్యాండ్ క్లియర్ అయినట్టుగా బిజినెస్ దాంట్లో రాయండి. మీ ల్యాండ్ గొడవలు క్లియర్ అయినట్టుగా బిజినెస్. సో గొడవ అన్న వర్డ్ రాయకండి, గొడవ అంటే అది నెగటివ్ వర్డ్ అయిపోతుంది. సో మీరు ఎలా రాయండి అని అంటే, మేము చాలా సంతోషంగా ఉన్నాము, మేము అనుకున్నట్టుగా కంప్లీట్ సెటిల్మెంట్స్ అయిపోయాయి అని రాసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ ఓకే, యూ. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రమేష్ గారు. ఎస్, ఫాస్ట్ గా. అన్మ్యూట్ అవ్వలేదు మీరు. ఇంకా అన్మ్యూట్ అవ్వలేదు, ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేయండి మళ్ళీ. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ మేడం గారు. నేను ఒకటి చెప్పనా అండి, మీకు మేడం. సూపర్ స్మైల్ ఉంది, ఇలాగే నవ్వుతూ ఉండండి. ఓకే మేడం, థ్యాంక్ యూ ఓకే, మేడం గారు. ఇలాగే నేను నవ్వండి. క్లాస్ లేట్ గా అటెండ్ అయ్యాను, కొంచెం రికార్డింగ్ ఇవ్వండి. రికార్డింగ్స్ ఇస్తుంది మా ప్రతిభ ఇస్తుంది. థ్యాంక్ యూ మార్నింగ్ మేడం. లోపల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. ఎస్, మోహన్ కృష్ణ గారు. ఎవరైనా వెళ్ళిపోవాలనుకున్న మేడం, ఫస్ట్ వెళ్ళిపోవచ్చు. ముందుగా యూనివర్స్ కి కృతజ్ఞతలు. ఇలాంటి సెషన్లకి నన్ను యూనివర్స్ పంపించినందుకు, మిమ్మల్ని ఇంత హ్యాపీగా చూస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను యూనివర్స్ ని బాగా నమ్ముతాను మేడం. నేను సింగిల్ రూపాయి లేకుండా నేను 40 ఎకరాల వ్యవసాయం చేశాను మేడం. గత 5 సూపర్. నాకు వ్యవసాయం అంటే చూడండి interest. ఉమాదేవి గారు, వినండి, హైదరాబాద్ చేసి వచ్చిన రూపాయలు తర్వాత లేకుండా 40 ఎకరాలు వ్యవసాయం చేశారంట. చెప్పండి ఇప్పుడు. స్టిల్ ఈ సంవత్సరం కూడా, అంటే మీరు నమ్మండి మేడం, ఒక 25 lakhs పోయాయి మేడం వ్యవసాయంలో. అయినా నా మానసిక దృఢత్వం తగ్గలేదు. నాకు యూనివర్స్ ఇస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. దానికి సంబంధించి ఎఫర్ట్స్ కూడా ఈ రోజు స్టార్ట్ చేశాను మేడం. సో మీ ఎఫర్మేషన్ లో కూడా ఎన్ని రాసుకున్నాను. ఈ రోజే ఈ సెషన్ ఎందుకో భగవంతుడు ఈ రోజే స్టార్ట్ చేసి నాకు అది యాదృచ్ఛికంగా అనిపిస్తుంది. సో ఒక సూపర్ ప్లాన్ తో నేను ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేశాను. యూనివర్స్ కి ఈ సెషన్ లో ఈ రోజు నన్ను ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ కి. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత మంచి సెషన్ ని కండక్ట్ చేసినందుకు మాలాంటి వాళ్ళందరికీ మీ ఆశీస్సులు ఉండాలని ఆ యూనివర్స్ కూడా కృతజ్ఞత తెలియజేస్తారని మేడం. థ్యాంక్ యూ. కొంచెం నేను రిమోట్ ఏరియాలో ఉంటా, సిగ్నల్స్ తక్కువ ఉంటుంది. పర్వాలేదు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక్కడ నుంచి అటెండ్ అవుతున్నా సరే, కంగ్రాచులేషన్స్. మీకు మీ కోరికలన్నీ నిజమైనందుకు కంగ్రాచులేషన్స్. ఓకే, శ్రీదేవి గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం మీకు. థ్యాంక్ యూ.
నాకు ఈ సెక్షన్ చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఫస్ట్ టైం ఇలా సెక్షన్స్ ని వినడం. సో మీరు అనుకున్న సాధించాము అసలు నిజంగా అంటే చెప్పాను లాస్ట్ టైం మా అబ్బాయి ఒక సబ్జెక్ట్ ఇదైంది ఫెయిల్ అయ్యాడు, మంచి దాన్ని పాస్ అయితే ఇది రావాలి. నేను నిజంగా మేడం అది అనుకుని అబ్బాయి పాస్ అయిపోయాడు, వాడికి అనుకున్న మంచి సీట్ వచ్చింది, ఎస్ ఎస్ అనుకున్నా. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నా కంట్లోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి అనమాట. అంత ఎమోషనల్ గా అయ్యాను అనమాట. నా ఫస్ట్ ఇది మా అబ్బాయి ఇది అనమాట. సో అసలు నువ్వు అలా చేసిన చాలా థ్యాంక్స్ మేడం. మీ అబ్బాయితో చేపించండి శ్రీదేవి గారు. ఓకే మేడం, షూర్, తప్పకుండా తప్పకుండా మేడం. అసలు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. మర్చిపోతాం మేడం అంత. అసలు మీరు చెప్పే విధానం ఏంటి, అసలు నవ్వుతూ నిజంగా చాలా బాగుంది. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. కమ్ ఆన్ నల్లి. ఎస్, ఎంకే ప్రసాద్ గారు, నల్లి గారు ఇద్దరు ఉన్నారు. ప్రసాద్ గారు మీరు ఫస్ట్ పెట్టారు కాబట్టి మీరు మాట్లాడేసేయండి. మేడం ఒక్క నమస్తే మేడం. నిమిషం నల్లి గారు చెప్పండి. నమస్తే. మేడం ఈ రికార్డింగ్ ని ఇవాళ నైట్ కి పెడతారా? మోస్ట్లీ పెడుతుండొచ్చు ప్రతిభ. ఇప్పుడు ఎందుకంటే 10 అయిపోయింది రేపు కదా. రేపు ఎర్లీగా నేను 5 o'clock లేచినప్పుడు దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ నేను చేసుకోలేకపోయినాను, కొంచెం బయట ఉన్నాను, అందువల్ల ఆ టైంలో నాకు కొంచెం ఇబ్బంది అయింది. ప్రతిభ అందుకోసం ఉన్నావా? మేడం. ఉంటే పెట్టగలిగితే టైప్ ఓకే ఇన్ ద చాట్ బాక్స్. ఒకవేళ లేకపోతే రేపు పెట్టినప్పుడే చేసుకుంటాను, మీకు పర్వాలేదు. ఒకవేళ అవకాశం ఉంటే చూడండి. అంటే మోస్ట్లీ ఎందుకంటే ఇది రికార్డ్ అయిన వెంటనే పంపించరాదు, మాకు ప్రాసెస్ అవ్వాలి. జూమ్ లో ప్రాసెస్ మేడం. అవ్వడానికి ఇప్పుడు గంట వీడియో కాబట్టి మినిమం గంట టైం తీసుకుంటుంది ప్రాసెస్ అయి. తర్వాత ఇంకా అమ్మాయి లేట్ అవర్స్ పెట్టాలి. అయిపోతుంది. సో ఆ అమ్మాయికి ఓకే 11:30 12 ఓకే అయిపోతుంది. ఓకే ఓకే రేపు జూమ్ లో ఒకవేళ ఎర్లీగా పెట్టేస్తాను. ఆమె లేచినప్పుడు పెట్టగలిగినా పర్వాలేదు మేడం. డెఫినెట్ గా ఐ విల్ టెల్. ఓకే, నేను మెసేజ్ థ్యాంక్ యూ మేడం. చేస్తాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ఎస్. అండ్ నల్లి గారు ఎక్కడున్నారు? నల్లి గారు ఇంతకుముందు చేయెత్తారు, మాట్లాడుతానన్నారు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ సే కంగ్రాచులేషన్స్ టు యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కంగ్రాచులేషన్ చేసుకోండి. ఎస్, సంధ్య రాణి వంక, హౌ ఆర్ యూ? ఎస్, నల్లి గారు మళ్ళీ వచ్చేసారు. ఓకే, సంధ్య నల్లి చెప్పండి. హాయ్ మేడం, హాయ్ కంగ్రాచులేషన్స్ హాయ్ మేడం. హాయ్ హాయ్ హాయ్. యు ఆర్ మీరే లక్ష్మీదేవి, మాకు సూపర్ గా వస్తారు. నిండుగా. చెప్పండి మేడం, వినిపిస్తుందా మేడం? వినపడుతుంది, చెప్పండి. కంగ్రాచులేషన్స్ మేడం మీకు. సో మచ్ నల్లి గారు. ఎస్ మేడం, మీరు మొన్న 5 days బూట్ క్యాంప్ అప్పుడు నేను చెప్పా కదా మేడం, అది కొంచెం లోన్ ప్రాబ్లం ఏంటి అని, రాకుండా అయిపోయిందని. ఆ 3 days లోనే మిరాకిల్ జరిగింది మేడం. ఇంకొక లోన్ వచ్చింది. చూసారా, నేను అన్నాను కదా వస్తుందనేసి. ఎస్ నల్ని, కంగ్రాచులేషన్స్. యూ క్యాన్ డూ ఇట్. మీరు మన మిరాకిల్స్ మేనిఫెస్ట్ చేయొచ్చు డెఫినెట్ గా. మన శ్రీదేవి గారు ఉన్నారు కదా, చూడండి, డెఫినెట్ గా మేనిఫెస్ట్ చేయొచ్చు. ఉమా గారు, ఓకే, డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్స్ ని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. డోంట్ గో బ్యాక్. అస్సలు నేను చెప్తున్నాను, నేను అనుభవించాను, వచ్చాను 2 days అనుభవించేసి వచ్చాను. నాకు తెలియదు ఇంత మిరాకిల్స్ బ్రెయిన్ తో చేసుకోవచ్చు తెలుసు, బట్ ఇట్స్ లైక్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ వాట్ ఐ లెర్న్డ్ దేర్. ఓకే మేడం, 5 days క్లాసెస్ స్టార్ట్ చేయక ముందు లోన్ స్టాప్ అయిపోయింది మేడం. క్లాసెస్ స్టార్ట్ అయినాక నేను మేనిఫెస్ట్ చేసినాను, అఫర్మేషన్ రాశాను. 3rd day 4th day కంతా మాకు ఇంకొక లోన్, అది ఎందుకు అసలు రాదనుకున్న లోన్ వచ్చింది మేడం. పెట్టిన లోన్ రాలేదు, రాదనుకున్న లోన్ వచ్చింది మేడం. వెరీ హ్యాపీ మేడం, వెరీ హ్యాపీ. నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండి. కంగ్రాచులేషన్స్, మీకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ థ్యాంక్స్ టు రజిత మేడం అండ్ యూనివర్స్ మేడం. ఓకే మేడం. ఓకే, ఇలాగే నిండుగా లక్ష్మీదేవి లాగా ఉండండి చక్కగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సంధ్యారాణి లాస్ట్. సంధ్యారాణి, నువ్వు ఒక్కదానివే అమ్మ మాట్లాడేసే టక్న. ఇంకా నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. హాయ్ మ్యామ్, నమస్తే. మీరు వీడియో ఆన్ చేసుకుంటే చూసి తరిస్తా సంధ్యారాణి, చాలా రోజులైంది నేను చూసి. ఎస్ మై సంధ్య, చెప్పు. ఎస్ మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? చాలా రోజుల తర్వాత బాగున్నాను. కంగ్రాచులేషన్ ఫస్ట్ మీకు. థ్యాంక్ నాకు యూ. చాలా చూస్తున్నావు కదా, హ్యాపీగా ఉంది.
నువ్వెలా చాలా ఉంటున్నావు? హ్యాపీగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మ్యామ్. 2 days బ్యాక్ అనుకున్నా మిమ్మల్ని తలుచుకున్నా, కానీ నాకు తెలీదు ఇలా మీకు ఇలా వచ్చింది యూనికార్న్ వచ్చి. మీరు క్లాస్ లో చెప్పేవారు యూనికార్న్ కోచ్ అవ్వాలి అని. బట్ ఇలా మీరు మేనిఫెస్ట్ చేయడం, అది ఎలా అవ్వడం ఒక మిరాకిల్ అసలు. మార్నింగ్ ప్రతిభ గారు వచ్చి చెప్పడం చాలా చాలా హ్యాపీ. నేను కూడా ఇది మాట్లాడడానికి కారణం మిమ్మల్ని కంగ్రాట్స్ చేయడానికి. అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను. మీరు తీసుకున్నట్లేదు, అసలు మేము తీసుకున్నంత హ్యాపీగా ఉంది మ్యామ్. టు బి హానెస్ట్ చెప్పాలంటే చాలా మీరు సంతోషం. ఎలా అంటే నాకు అసలు ఇన్స్పిరేషన్. అసలు మీరు చేయడం ఇదిగో మేనిఫెస్ట్ అంటే పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ గా పాసిబుల్ చేయొచ్చు అనేది మళ్ళీ నిరూపించారు. నేను మిమ్మల్ని తలుచుకోవడం, మళ్ళీ ప్రతిభ గారు కాల్ చేసి ఇలా మేడం క్లాస్ ఉందని చెప్పడం, అది కూడా నాకు ఒక మిరాకిల్ చెప్పాలి. యూనివర్స్ మీ త్రూ మాకు కొన్ని సొల్యూషన్స్ ఇచ్చినందుకు మీకు అండ్ గాడ్ థ్యాంక్స్. గాడ్ ఇన్స్ట్రుమెంట్ కి ఇంత మంచి వర్క్ చేస్తూ ఇంతమందికి లైఫ్ ఇచ్చినందుకు దానికి చాలా చాలా థ్యాంక్స్. సూపర్ సంధ్య గారు. ఓకే, థ్యాంక్ యూ హోప్ యు మ్యామ్. ఆర్ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? ఎస్ మ్యామ్. That's what I want to hear from you. Okay, so congratulations Sandhya Rani for your achievements, for your affirmations. మీరు రాసుకున్న ప్రతి అఫర్మేషన్ నిజమా? ఇప్పుడు టైం అయిపోయింది, రాత్రి రాసుకోండి 10,000 తో ఏం చేస్తారో. ఓకే, ఓకే, షూర్ మ్యామ్. బై సంథింగ్ ఓకే ఫర్ మ్యామ్, యువర్ థ్యాంక్ యూ సెల్ఫ్. మ్యామ్. నీ గురించి ఏదైనా కొనుక్కో. బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. సీ యూ ఆల్ డెఫినెట్లీ. టుమారో. ఓకే మ్యామ్. బాయ్ బాయ్ బాయ్. మ్యామ్.